ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ। ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రభు ଆମମାନଙ୍କୁ କେତେ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ। దేవుడు మనల్ని ఇంతగా సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. ఆరాధనରେ ଆମେ ଏକତ୍ର କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କରିଥିଲେ। ఆరాధనలో కలిసి రావడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. ସେଥିପାଇଁ ମୁଁ ପ୍ରଭୁକୁ ଧନ୍ୟବାଦ କରୁଛି। అందు నిమిత్తమే దేవునికి నేను వందనాలు తెలియవస్తున్నాను. ఆరాధన ବୋଲି କହିବାଟା ఆరాధన అని చెబుతున్నది ଆମେ ଈଶ୍ୱରକୁ ଦେବାଟା, మనం దేవునికి ఇచ్చేది. ଆରାଧନା ଈଶ୍ୱରକୁ ଦେବାଟା। ఆరాధన దేవునికి మనం ఇచ్చేది. ସେଥିପାଇଁ ଆରାଧନାକୁ ଆସିବା ଲୋକମାନେ ଈଶ୍ୱରକୁ ଦେବାର ଅଛି। అందుకే ఆరాధనకు వచ్చిన వాళ్ళు దేవునికి ఇవ్వాలి. ఆరాధన ତମେ ମାନେ ଜଳେଇ ପାରିବ, ఆరాధనని మీరు వెలిగించవచ్చు, ତମେ ଆରାଧନା ଲିଭି ପାରିବ, ఆరాధనను మీరు ఆపివేయొచ్చు. କେତେ ଜଣ କଣ କରନ୍ତି, ଆରାଧନାରୁ କଣ କରନ୍ତି ଲିଭି କରନ୍ତି। కొందరు ఆరాధనని ఆ ఎలిగింపుని ఆర్పేస్తున్నారు. ଆପଣଙ୍କର ଆରାଧନା କଣ କରିବାରେ ଜଳିବା, ପ୍ରଜ୍ୱଳିତ ఆరాధన రోజు రోజు ఏం చేయాలి, ఎలిగి తీరాలి. ଆରାଧନାକେ ଆସିବା ସମସ୍ତ ଭାଇ ମାନଙ୍କର ଜୀବନରେ ଆରାଧନାକୁ వచ్చుବା ସମସ୍ତ ଆପଣଙ୍କର ଅଗ୍ନିକୁ ତୁମେ କଣ ପ୍ରଜ୍ୱଲିତ କର। ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరు వారి లోపల ఉన్న మంటను ఇంకా ఇంకా ఏం చేయాలి, కాల్చి అగ్గి రగిలించాలి. అది తమే కଣ కొరితే లిబి గొలే అవర్ జోడిబాట కష్టం. అది నీవు కానీ ఆర్పేసావు అనుకో, ఆ అగ్గి ఇంకా అది తిరిగి కాలడం చాలా కష్టకరమైనది. అప్పుడు మనకు సత్తాకు తొరే మాత్రమే ఇది ఆరాధనకు సువిధ పావుతుంది. మీకు వారానికి ఒక రోజు మాత్రమే ఇలాగా ఆరాధన చేయుటకు కలిసి రావుటకు అవకాశం దొరికింది. సమయకు అప్పుడు మనకు ఏమీ నష్టం అందుకే ఆ దొరికిన సన్నివేశాన్ని సమయాన్ని మీరేం చేయకండి, వృధా చేయకండి, పాడు చేయకండి. बहुत लोग मानंगर जीवन रे उद्धार न हमार कारण అనేక మంది యొక్క జీవితంలో విమోచన విడుదల జరగలేని కారణం ఏంటంటే ସେମାନେ ఆరాధన పై తంగర శరీర ఈశ్వర దౌనంది। వారు ఆరాధన నిమిత్తం వారి సొంత శరీరాన్ని అప్పగించడం లేదు. ఆరాధన కరుబా స్తుతి ప్రశంస କରందు। ఆరాధన చేయుచున్నప్పుడు నోరు తెరిచి స్తుతులు ఆరాధన అంగి పెదవులతో దేవుని స్తుతించి మహిమపరిచి తీరాలి. సైలెంట్ రే బసి ఆరాధన కొలే, ఆరాధనకు వచ్చి మౌనంగా కూర్చొని ఏమి స్పందించకుండా కూర్చుంటే తమర ఊపరకు ఈశ్వర స్పర్శ కరువనై, నీ మీదకి దేవుని యొక్క స్పర్శన తాకదు. ఈశ్వరంగర శక్తి తుమటార ఉలైవా పై దేవుని యొక్క శక్తి నీలోకి దిగుటకు అప్పణ ముఖ పిటైకి ఈశ్వరకు ధన్యవాద ప్రశంస కరువారు. నోరు తెరిచి దేవునికి స్తుతులు అందించుకోవాల్సింది. ఆ శతకిలాగి mo କହିବାର ଅର୍ଥ, నేను చెప్పొచ్చిన అర్థమేమనగా పవిత్రాత్మ పాయిత్వ సమస్త భాయి భౌని మానే ఈశ్వరంగర చమ్మురే అగ్ని జ్వలందు। పరిశుద్ధాత్మ నిండుదల పొందుకున్న ప్రతి ఒక్కరు మీరు ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఎలిగించి ఆ ఎలుగులో నిండి తీరండి. తమే జోడి నోతులే తుమర పక్కర లోక మన జోడిబో నై, నీవు గాని ఎలగకపోతే నీ పక్క పక్క కూర్చున్న వాళ్ళు కూడా ఎలగకుండా కాలకుండా పోతారు. అదే తమే మొత్తం దెక్కి ఆరాధన కరు నై। ఆరాధన చేసినప్పుడు నన్ను చూసి ఆరాధన చేయొద్దు, పక్కరే బసువా లోకకు దేఖో నై, పక్కన కూర్చున్న వారిని చూసి ఆరాధన తమే చేయొద్దు. ఈశ్వరంగర సమ్మురే తుమే ఈశ్వరంగర సహిత లాగికి ఆరాధన కరు। దేవుని యొక్క సన్నిధిలో దేవుని తోడుగా ఉండి ఆరాధన చేసుకోవాలి. సెమిది ఆరాధన కొలే ప్రభు తమకు ఆశీర్వాద కరు। ఆరాధన చేస్తే దేవుడు మీకు ఖచ్చితంగా ఆశీర్వదించాడు. అబ్రహాం ఆరాధన కరువా సమୟରେ ତ చొడైకి ଦୁଇ భాగ కరునాను। అబ్రహాం ఆరాధన చేసినప్పుడు ఆయన బలి తెచ్చుకున్న పక్షిని ఆయన ఏం చేయలే, రెండు ముక్కగా విభజించలే. సత్తకి లాగి పొందగార ఉలైలే মানে సాతాను శక్తి కార్య కొల్ల, అందుకే కటిక చీకటి దిగింది, అంధకార శక్తులకు సాతాను యొక్క ప్రభావం అక్కడ కనిపించి తీరింది. అప్పుడు మానంగర ఆరాధన సమితి నోహో ఉంది. అందుకే మీ ఆరాధనలో కూడా అదే రీతి కలిగిన చీకటి కమ్మిన విధానం సాతాను శక్తులకు ప్రభావం కాకుండా ఉండును. ఆరాధన ఈశ్వరంగర చమ్ముర సమర్పణ కొర. అందుకే ఆరాధన చేస్తున్నప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధిలో నిన్నే నీవు సమర్పించేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్వితీయ తిమోతి, రెండవ తిమోతిలకు రాసిన పత్రిక తార 4-5 పద పడండి. 4-5 అధ్యాయం వచనాలను చదవండి. ద్వితీయ తిమోతి 3 అధ్యాయం 4-5. రెండవ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వల్ల నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే యుందురు. 4-5 పద పడండి. 4-5 Yes.
ବିଚାର ନ କରି ମୂର୍ଖତାପୂର୍ଣ୍ଣ କାର୍ଯ୍ୟମାନ କରିବେ, ଆତ୍ମବଳିପଣ କରିବେ ଓ ଗର୍ବ ହେବେ। ଲୋକେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଯେତେ ଭଲ ପାଆନ୍ତି ତାଠାରୁ ଅଧିକ ଆମୋଦ ପ୍ରମୋଦକୁ ଭଲ ପାଇବେ। ସେମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ସେବକ ହେବାର ଛଳନା କରିବେ, କିନ୍ତୁ ତାଙ୍କ ଜୀବନ ପଦ୍ଧତି ଦ୍ୱାରା ଜଣାପଡ଼ିବ ଯେ ସେମାନେ ପ୍ରକୃତରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସେବା କରୁନାହାନ୍ତି। କିମତି ତୁମେ ସେଇ ଲୋକମାନଙ୍କ ଠାରୁ ଦୂରରେ ରୁହ। ଏଇଟା ଆଇଦା ବାକ୍ୟ ମାରିଦେଲେ ହୋଲ୍ଡ ଟୁ ଦ ସେମାନେ ହଁ ଭକ୍ତିର ବେଖ ଧରନ୍ତି କିନ୍ତୁ ସେଥିର ଶକ୍ତିକୁ ଅସ୍ୱୀକାର କରନ୍ତି। ଏଡ଼େ ପ୍ରଥମ ଦ୍ୱିତୀୟ ତିମୋଥୀ 3:4-5 ପଦ ଆମେ ପଢିଲେ। 2 తిమోతి 3వ అధ్యాయం 4-5 వచనాలు చదివాం. ପ୍ରଥମ ତିମୋଥୀ ଦ୍ୱିତୀୟ ତିମୋଥୀ తీత మొదటి తిమోతి, 2వ తిమోతి, తీతుకు రాసిన పత్రిక, ఈ ତିନିଟି పుస్తକ పాస్టర్ ମାନଙ୍କ ପାଇଁ ఈ ଲେଖାଯାଇଛି। 3 పత్రికలు కూడా పాస్టర్ గా సేవ పరిచర్య చేస్తున్న వాళ్ళ కొరకు రాయబడి ఉంది. పాస్టర్ ମାନେ କେମିତି ଚାଲିବାର ଅଛି, పాస్టర్లు ఏ రీతిగా నడుచుకోవాలి, ଏ ସେମାନଙ୍କର ଆଚାର ବ୍ୟବହାର କେମିତି ହେବାର ଅଛି, వారి జీవితంలో ఉన్న ఆచారము, వ్యవహారము, పద్ధతులు ఏ రీతిగా ఉండి తీరాలి, ତାଙ୍କର ପରିବାର କେମିତି ହେବାର ଅଛି, వారి కుటుంబ జీవితము ఏ రీతిగా ఉండి ତାର తీరాలి, ପ୍ରାର୍ଥନା ଲାଇଫ କେମିତି ହେବାର వారి ଅଛି, ప్రార్థనా జీవితం ఎటు రీతిగా ఉండి తీరాలి, ତାଙ୍କର ବାକ୍ୟ ପରିଚୟ କେମିତି ହେବାର ଅଛି, వారిలో ఉన్న వాక్య పరిచయం ఎటు రీతిగా ఉండి తీరాలి. ଇତ୍ୟାଦି ବିଷୟ ଗୁଡ଼ିକ ସବୁ ఈ తిమోథీ తీత పుస్తକରେ ଲେଖାଯାଇଛି। ఇవన్నీ కూడా తీతుకు రాసిన పత్రికలో, అదే రీతిగా మొదటి 2 తిమోతి పత్రికలో రాయబడి ఉంది. ତାଠାରୁ ଅଧିକ ଗୋଟେ ବିଷୟ దానికన్నా అధిక ప్రాధాన్యత చెందిన విషయము 3 ଅଧ୍ୟାୟରେ 3వ అధ్యాయములో 5 పଦରେ ଲେଖାଯାଇଛି। 5వ వచనములో రాసింది, ସେମାନେ ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରନ୍ତି, వారు భక్తి కలిగేటట్టుగా వేషం ధరించేవారు, శక్తికి ସେମାନେ ଅସ୍ୱୀକାର କରନ୍ତି। శక్తియుక్తమైన వాటిని వారు ఏం చేస్తున్నారు, చులకపరిచేస్తున్నారు. ଏ ବାକ୍ୟ କେତେକ ଦିନ ମୁଁ କହିବା ପାଇଁ ଚାହାନ୍ତି। ఈ వాక్యాంశాలము నేను కొన్ని రోజులు చెప్పాలని కోరేది. భక్తి ଥିଲେ ଶକ୍ତି ଥିବ। భక్తి ఉంటే శక్తి ఉంటది. హలో, భక్తి ଥିଲେ ଶକ୍ତି ଥିବ। దేవుని యందు భక్తి గాని ఉంటే దేవుని యొక్క శక్తి నీలో ఉండి తీరింది. ଆପଣଙ୍କର ଜୀବନରେ ଭକ୍ତି ଥାନ୍ତେ భక్తి గాని నీ లోపల ఉండి తీరితే ଶକ୍ତି ବି ରହିଥାନ୍ତେ। దానితో కలిసి దేవుని యొక్క శక్తి కూడా నీలో ఉండి తీరితే, କେତେ ଜଣକୁ ଭକ୍ତି ଅଛି ଶକ୍ତି ନାହିଁ, కొందరిలో భక్తి ఉంది గాని శక్తి, దేవుని శక్తి లేదు. କେତେ ଜଣକୁ ଶକ୍ତି ଅଛି ଭକ୍ତି ନାହିଁ। కొందరిలో శక్తి ఉంది గాని భక్తి అసలు కనిపించట్లేదు. ଆପଣଙ୍କର ଜୀବନରେ ଏଇଟା ମିଶି ରହନ୍ତୁ। ఈ జీవితములో భక్తి శక్తి రెండు కలిసిమెలిసి ఉండి తీరాలి. పౌలు ఇటు కహంది, అందుకే పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెప్పేది, ఏ సేమాన భక్తిర బేక ధారణ కొరంది, వారు భక్తికి కలిగే విధానములో ఉన్న వేషాన్ని ధరించుకుంటున్నవారు. ఎడ కెబర గొట్టణ ఇది ఎప్పుడు జరుగుతున్న సన్నివేశం. తార 3 అధ్యాయం 1 పద పడ 3వ అధ్యాయం మొదటి వచనం. అంత్యదినములలో ఆ. అపాయకరమైన బస్ అపాయకరమైన କିନ୍ତୁ ଏହା ଜାଣିଥାଉ ଯେ ଶେଷ କାଳରେ ଭୀଷଣ ସମୟ ଉପସ୍ଥିତ శేష కాలం, చూసారా? అంత్యకాలం, ముగింపు కాలం, అలా ఈశ్వర ఆగమన పూర్వరు లేకపోతే యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ సమయం మునుపుగా సెడగొణ చెప్పడం మన సెత్తవేళ ఆ అంత్యకాలములో ఏటా గొట్టిబ బోలి లెక్కాଯାଇଛି। ఇలాంటివన్నీ జరిగి తీరుద్దని ఒక వివరణ రాసుంది. భీషణ కాలం అంటే ఆ కాలం అంత్యకాలం, చాలా దుర్గతి కలిగిన కాలం, తెలుగులో అపాయకరమైన కాలం, దుర్గతి కలిగిన కాలం, అంత్యకాలరే ముగింపు కాలములో ఈ లోకమాన విశ్వాసమానంగర జీవనరే విశ్వాసులు వారి వ్యక్తిపర జీవితములో అపాయకరం భీషణ కాలం వారు దుర్గతి కలిగేటట్టుగా, అపాయము కలిగే విధానముగా. కే ఎవరు? విశ్వాసమైన కిమిది బదలి అయిଯିବ, విశ్వాసులు ఎలా మారిపోయేది, విశ్వాసమైన కిమిది బలైଯିବ భీషణ కాలం, విశ్వాసులు డేంజర్ అయిపోతున్నారు, అంటే ఆపత్కాలము చెందేటట్టుగా అయిపోతున్నారు. ఆ పద గ్రీష్మ కాల బోలి కైవాట భీషణ కాల గ్రీష్మ సారీ ఆపత్కాలము అని చెప్పడం, భీషణ కాలం గ్రీక్ పదరో గ్రీక్ భాషలో అప్పుడు ମାନେ ଆମେ ఈ ବଳଦକୁ ଜୁଆଳି ରଖି ନଥିଲା, ବଳଦକୁ ଜୁଆଳି ରଖିକିରି ଚାଷ କଷିବା ପାଇଁ ନେବା ପରି ହବ। అంటే ఇప్పటి వరకు ఎద్దుని దున్నించడానికి ప్రయోగించకుండా దాని మీద కాడిని ముంచని ఒక పశువుని కాడి ఉంచితే ఎలాగ ఆడిస్తుందో అలా
ఎలా కెమిది నువ్వు ఎలాగుంటది ఆ పశువు? నువ్వారే గొట్టే కొత్తగా ఒక పశువుని మీరు కొన్నారు, అదే. ఎప్పుడు కూడా దాని మెడ మీద ఏం చేయబడలే, కాడి ఉంచబడలే, అది పొలం దున్నడానికి ఎప్పుడు కూడా దిగలే. ఎలాగుంటది ఆ పశువు? ఇదే డేంజర్ అని చెప్తే. కెమెరా కొట్టరా ఇట ఇది ఎప్పటి కాలం పరిస్థితి? మన శేషకాలం ఏంటి సెడనాయి అది మాత్రం కాదు, భీషణ కాలం అది అపాయకరమైన కాలము. అపాయకరమైన కాలం నాయి మౌనసమానే మనుషులు. ಅವರು ಕೊಟ್ಟೆ ಅರ್ಥ ತಕ್ಕ ಕೂರ್ಚಂದಿ ఇంకొక అర్థము చెప్పేది, సముద్ర రోజుల్లో తరంగ గుడికి కెమిది ఉట్టిబో సెమిది సముద్రములో ఉన్న అలలు కెరటలు ఏ రీతిగా లెగుచునో ఆ రీతిగా మారుతున్నారు ప్రజలు. ಕೆಬೆ ಈಶ್ವರಂಗರ ಆಗಮನ ಸಮಯ ఎప్పుడు దేవుని యొక్క రాకడ కాలంలో అప్పుడు జానందు భక్తి మీరు తెలుసుకోవాల్సింది భక్తి. కోణ తార అర్థ తప్పుడు మరి జాని బారి భక్తి అన్నదానికి అర్థం ఏంటిదో మీరు తెలుసుకోవాలి. భక్తికి కోణ వచ్చి భక్తికి ఏముంది? ప్రథమ తిమోతి మొదటి తిమోతిలకు సో అధ్యాయ 6 పద పడందు 6వ అధ్యాయము 6వ వచనం. సంతృష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై బలచారు ଈଶ୍ୱର ପରାୟଣତା ସନ୍ତୋଷ ଭାବକୁ ଯୁକ୍ତ ଦେଲେ ପ୍ରକୃତରେ ବିଶେଷ ଲାଭ ମିଳିବ। ಅಂಡ್ చెడి ఈశ్వర పారాయణ బోలి కొయ్యార ఒడియారే అర్థ భక్తి లాభజనక. అక్కడ భక్తి మనిషికి లాభం చెందించేది. హలో భక్తి తిల లాభం లాభ సాధకమై ఉన్నది. అప్పుడు మన జాగా జాగా కొరంది తగా లాభ కోసం మీరు ఏవేవి చేస్తున్నారో అది మీకు లాభం కల్పించేది. చాస కొరవార ఉద్దేశం కోణం మీరు పొలములో పనిచేసే దేనికి? లాభం కోసం. అంటే దాని ద్వారా మీకు లాభం. కోణాల లాభంగా మిలిబారు కిరాబిక్కి వారి ఉద్దేశం కోణం. ఏమైనా లాభం దొరికి తీరాలి. పాలు అమ్ముకునేది దేనికి? కోణాల లాభ దొరకారు. ఏమైనా దాని ద్వారా ఆదాయము లాభం దొరికి తీరాలి. జమ్మిరే జహా జగ చాస కొరిచొంది పొలములో మీరు ఏవేవి పంటలు ఎత్తున్నారు సబు లాభపాయక అవన్నీ దేని నిమిత్తము? లాభ నిమిత్తం. పౌల కూర్చొంది పౌలు చెప్పేది భక్తి తిలే తుమకు లాభం. భక్తి గాని నీలో ఉంటే అది నీకు లాభాదాయము చెందించేది. ఎంతజనకి జాడిపరిచొంది ఎందరికి దీని మర్మము తెలిసేది? తుమే కొట్ట భక్త హేయిగలే ఒక భక్తుడు అయిపోతే తుమకు లాభం వచ్చి నీకు అన్ని లాభం చెందించేది. అప్పుడు జీవన భక్తి తాందే సమస్త లాభ తాందే. నీ జీవితంలో భక్తి గాని ఉంటే అన్ని లాభాదాయమే. స్తోత్రం. బైబిల్ కହୁచంది బైబిల్ స్పష్టంగా చెప్పేది భక్తి బేకధారణ కరే భక్తి గల వేషం ధరించుకొని. ఈ విషయరే మాతృ సుసమాజ కొట్టే పద లెక్క దాయిచి ఈ విషయానికి ఆధారపడే విధానంగా మత్తయి సువార్త ఒక పుస్తకం ఒక మాట ఉంది. तार 8 अध्याय 28 పడందు 8వ అధ్యాయము 28వ వచనం. ପରେ ସେପାରିରେ ପରେ ସେପାରିରେ ଗଦରୀୟମାନଙ୍କ ଅଞ୍ଚଳରେ ଯୀଶୁ ଉପସ୍ଥିତ ହୁଅନ୍ତି। ଦୁଇ ଜଣ ଭୂତଗ୍ରସ୍ତ ସମାଧି ସ୍ଥାନରୁ ବାହାରି ତାହାଙ୍କୁ ଭେଟିଲେ। ସେମାନେ ଏପରି ଦୁର୍ଦାନ୍ତ ଥିଲେ ଯେ ସେ పద దుర్దాంత ఆయన అద్దరునున్న గదేర్నీల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున దుర్దాంత లోగో వారు ఎలాంటి ప్రజలు? కెమెరా కొట్టడం కూర్చోంది. ఇది ఎప్పుడు జరిగిన సన్నివేశం? ఇది శేష కాలరే చివరి కాలములో. దుర్దాంత లోక ఉగ్రులు కోకాడరే చివరి కాలంలో ప్రజలు ఎలా తయారవుతూ ఉన్నారు? ఉగ్రులై. అలే ఈడ ప్రజలైనా ఈడ లోకమానికి మొండాలికి కోంది. ఇది సంఘానికి చెప్పిన మాట, లోకానికి కాదు చెప్పేది. మొండాడిన విశ్వాసి మనకు కోంది. సంఘములో ఉన్న విశ్వాసునికే చెప్పేది. సేమానకర స్వభావ కెమిది అబో వారి స్వభావం ఏ రీతిగా దుర్దాంత లోకమానే చాలా విపరీతముగా మారిపోయింది. ఆ దుర్దాంత లోకమాన కారణం ఉగ్రులు అయిపోవడానికి కారణము గ్రీష్మ కాలం. ఈ చివరి కాలము
ଭୀଷଣ କାଳରେ ଦୁର୍ଦାନ୍ତ ମನುಷ್ୟ ହେଇଯିବ। మనుషులు ఈ రీతిగా విపరీతంగా మార్పు చెందుకుంటారు, ఉగ్ర లోకమానయే మారిపోతుంది। భీషణులై మారిపోతారు। ఈ కాల విశ్వాసీ మానంగర మధ్యరే ఈ కాలంలో ఉన్న విశ్వాసుల మధ్య భక్తిର ବେକ ଧାରଣ କରି ଶକ୍ତିକୁ ଅସ୍ୱୀକାର କରୁଛୁ। భక్తి గల వేషాన్ని ధరించుకొని శక్తిని వదిలేస్తున్నారు। ଭକ୍ତି ଶକ୍ତି ବୋଲି କହିବାର ଗ୍ରୀକ ଅର୍ଥ శక్తి అని చెప్పిన దానికి ఉన్న అర్థము ସେଟା ଡୁନାମିଟ୍। డునామిట్ అన్న పదం, ଡୁନାମିଟ୍ ବୋଲି କହିବାର ଅର୍ଥ డునామిట్ అని చెప్పిన పదానికి అర్థం ଜଣଙ୍କର ହୃଦୟ ଭିତରେ ଥିବା ఒకరి హృదయం లోపల ఉన్న ଓ କଣ ଗୋଟେ ଶକ୍ତି ଆକା ସେଟା హృదయం లోపల ఉన్న శక్తి, ଭକ୍ତି ଶକ୍ତି భక్తియు శక్తియు। ଶକ୍ତି ତୁମଠାରେ ଥାନ୍ତେ శక్తి నీలో ఉంటే ଆପଣଙ୍କର ସ୍ୱଭାବକୁ ବଦଳି କରିବା ପାଇଁ ହେଇପାରେ। నీ యొక్క స్వభావములో మార్పు చెందించడానికి కలగొచ్చు। ମାନେ ଶକ୍ତି ଥିଲେ శక్తి గాని ఉంటే ଭକ୍ତର ଜୀବନକୁ ବଦଳି କରିପାରନ୍ତି। భక్తుని యొక్క జీవితం మార్పు చెందించవచ్చు। ହ୍ୟାଲୋ ପ୍రైଜ୍ ଲାର୍ଡ କହୁନାହାନ୍ତି। ଶକ୍ତି ଜଣଙ୍କର ହୃଦୟରେ ରହିଥାଏ, శక్తి గాని ఒకరిలో ఉంటే ସେ ଶକ୍ତି ఆ శక్తి ଜଣଙ୍କର ମାନେ ଉଦାହରଣ ମାଇକ୍ ସେଟ୍ ଏଇଠି ଦେଖନ୍ତୁ। ఇక్కడ ఉదాహరణకి మైక్ సెట్ మీరు చూడండి। ଏଇଟା ଧୀରେ କହୁଛି ସେଠି ବେଶୀ ଉଚ୍ଚ ସ୍ୱରରେ ଯେ ସ୍ୱର ଶୁଣୁଛ। ఇక్కడ మైక్ లో నుంచి మెల్లిగా చెప్పినప్పుడు అది గట్టి శబ్దముతో వినిపిస్తున్నది। ఆ ଶକ୍ତିର କାମ କେଜାଟା ఇదే శక్తి యొక్క పని। ହେଲେ ତୁମଠାରେ ଶକ୍ତି ଥିଲେ నీ లోపల శక్తి గాని ఉంటే ఆ శక్తి ଆପଣଙ୍କର స్వభావకు బదులు కరో। ఆ శక్తి నీ శారీరక స్వభావాన్ని ఏం చేస్తుంది? మార్పు చెందిస్తుంది। ఆ బదలి ନ କଲେ ఒకవేళ మార్పు ତୁମର చెందించకపోతే ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରନ୍ତି। నీవు వేషం ధరించే ఒక భక్తుడువే। ପ୍ରାଇଜ୍ ଲାର୍ଡ କହୁନାହାନ୍ତି। ପ୍ରାଇଜ୍ ଲାର୍ଡ। హల్లెలూయా। ଆପଣ ମୁଁ କହିକରି ଆସିବାର କାରଣ నేను చెప్పొచ్చిన కారణం ఏమంటే ଏ ଭକ୍ତିର భక్తి యొక్క ବେକ ଧାରଣ କରୁଛନ୍ତି। వేషాన్ని ధరించుకుంటున్నారు। ଏମାନେ ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରି କେମିତି ଅଛି ସେମାନଙ୍କର ସ୍ୱଭାବକୁ ଦେଖନ୍ତୁ। వారి స్వభావ పోలిక ఎలాగున్నదో చూడండి। ଦୁଇ ପଦ ପଢନ୍ତୁ। రెండవ వచనం చూడండి। କାରଣ ଲୋକମାନେ ଆତ୍ମପ୍ରିୟ ହଁ ବାସ୍ କଣ ఆత్మప్రియ ఆత్మప్రియ ବୋଲେ తెలుగురు తెలుగురు గర్వాంధులు, ఏ ఏ స్వస్నేహిలు, మన అనురాధ తెలుగు బైబిల్ ఉంది కదా, చదవచ్చు కదా। యాలయనగా మనుషులు ఆ. స్వార్థప్రియులు అదే సుభాష్ చాలు। ఏంటండి స్వార్థ ప్రియులు, ఓడియారే ఆత్మప్రియ ఆత్మప్రియ బోలి କହିବାର ଅର୍ଥ స్వార్థులు అని చెప్తే నాకు నాది మాది లేదు, నాకు నాది ନିଜ ନିଜକୁ ପ୍ରେମ କରିବା ଲୋକ అంటే సొంతాన్ని ఇష్టపడే వాళ్ళు ప్రేమించేవాళ్ళు। କେବଳ ଘଟଣା କହୁଛନ୍ତି ఎప్పటి సంఘటన ఇది? అంత్య ଦିନରେ చివరి దినములో, ଶେଷ ଦିନରେ చివరి గడియల్లో మనుషుల ప్రేమ କେମିତି ହେବ? మనుషుల ప్రేమ ఎలా ఉంటది? ఆత్మప్రియ స్వార్థ ప్రియమైన ప్రేమ। ନିଜକୁ ప్రేమ କରନ୍ତି। వారికి కలిగిన దానికే ప్రేమ ఎక్కువ। ଏଇଟା ଅଛି କି ନାହିଁ ବୋଲି ଏବେ ମୁଁ କହିବି। ఇది కొందరిలో ఉందా లేదా అన్నది నేను చెప్తా। ତମର ଘରେ ଗୋଟେ 2 ପିସ୍ ଚିକେନ ପିସ୍ ଅଛି ବୋଲ, మీ ఇంట్లో 2 పీస్ చికెన్ ముక్కలు ఉన్నాయి। ହେଲେ ତୁମକୁ ଦେଲେ ତୁମ ବଡ ଲୋକ ବୋଲିବା ପାଇଁ ତୁମକୁ ଦେଲେ, నీవు ఇంట్లో ఉన్న యజమానో పెద్ద మనిషి అని చెప్పి నీకు ఇచ్చారు 2 ముక్కలు। ତମେ ଜାଣିଛନ୍ତି 2ଟା ପିସାକ ଅଛି నీకు ବୋଲି। తెలుసు ఆ 2 పీసులే ఉన్నది ఇంట్లో అని, ତମେ କଣ କରିବ? నీవైతే ఏం చేస్తావు? ନିଜକୁ ନିଜ ମିଳିଲେ ସେଟା ଖାଇବ। స్వార్థపరులు అయితే ఎవరికి చూడకుండా కళ్ళు మూసుకొని తినేస్తారు। ତମେ ଏତେ ସ୍ୱଭାବ ତୁମଠାରେ ଅଛି ବୋଲି କେମିତି ଜାଣିପାରିବା? ఈ స్వభావం స్వార్థ ప్రియమైన స్వభావం ଏରେ ఉన్నదా లేదా తెలిసేదనగా। କେବେର ଘଟଣା ଏଇଟା? ఇది ఎప్పటి కాలం ఉన్న సంఘటన? ଶେଷ କାଳରେ చివరి కాలములో କାହାକୁ ప్రేమ କରୁଛ? ନିଜ ପ୍ରେମ କର। మనుషులు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? వారినే ఎక్కువగా ప్రేమిస్తారు। ଆମେ ସମସ୍ତେ ମିଶିକିରି ଯିବା ହୋଟେଲକୁ, మనం అందరం కలిసి ఆటలకు వెళ్తాం, ଖାଇବା ସେଠି ଖାଇଲେ ବୋଲନ୍ତୁ, అందరం కలిసి తిన్నాం అనుకోండి, ତମେ କଣ କରିବ? మీరైతే ఏం చేస్తారు? ନିଜେ పైసା ଦେବ, ଚାଲିଯିବ। ఒక్కొక్కటి డబ్బులు ఇచ్చేసి మిగతా డబ్బు నేనెందుకు కట్టాలి, నాకెందుకు కర్మ అని చెప్పేసి వెళ్ళిపోతారు। ଏଇଟାକ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର ସ୍ୱଭାବ। ఇదే ఈ కాలంలో ఉన్న విశ్వాసం యొక్క వేషం ధరించి ସେମାନେ ନିଜକୁ ନିଜ ପ୍ରେమ କରୁଛନ୍ତି। వారికే ప్రేమించేటట్టుగా ఉంటున్నది। ପ୍ରଥମ ଶତାବ୍ଦୀର ମଣ୍ଡଳୀ ସେମିତି ନଥିଲା। మొదటి శతాబ్దిలో ఉన్న సంఘం అలా కాదు। ସେମାନଙ୍କୁ ମିଳିବାଟା ସବୁ ଭାଗ କରୁଥିଲେ। వారికి కలిగిన దాన్ని వాటా వాటా వాటా
ଆଜିର ଖାଲିର ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର ସ୍ୱଭାବ ବଦଳି ଯାଇଯାଇଛି। ఈ రోజుల్లో ఉన్న విశ్వాసుల యొక్క స్వభావం మార్పు చెందుతున్నది। భక్తిର ବେକ ଧାରଣ କରନ୍ତି, భక్తి గల వేషం ଶକ୍ତି ధరించుకుంటున్నారు, ନାହିଁ। శక్తి లేదు। ଆଜି ଆମର ମଣ୍ଡଳୀର ଲୋକମାନେ ఈ రోజు సంఘములో ఉన్న సభ్యులు ଭକ୍ତିର ବେକ ନାହିଁ, భక్తి వేషం మనకొద్దు। ଭକ୍ତିର ଭକ୍ତ ହେଇକିରି ଜୀବନ ଯାପନ କର। భక్తులు భక్తుగానే ఉండి తీరుదాం। ప్రైజ్ లార్డ్ కోన ଦ୍ୱିତୀୟରେ ଏମାନଙ୍କର ପ୍ରେମ ଦେଖନ୍ତୁ, రెండోదిగా వారి ప్రేమ మీరు చూడండి। ଚାରିପଦ ଦେଖନ୍ତୁ। 4వ వచనం, ବିଶ୍ୱାସଘାତକ, ଦୁଃସାହସୀ, ଦାମ୍ଭିକ ହେବେ ଓ ଈଶ୍ୱର ପ୍ରିୟ ନ ହୋଇ ବରଂ ବିଳାସ ପ୍ରିୟ ହେବେ। ଏ କଣ କଣ ద్రోహులు ନାଇଁ 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 ହଁ ସରି ସରି ప్రయాస ప్రియులు, ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు। సుఖములను ఎక్కువగా ప్రేమించేవారు। ଏ ଓଡ଼ିଆରେ କଣ ଲେଖାଯାଇଛି? విలాస ప్రియ ବିଳାସ ପ୍ରିୟ ବୋଲି କହିଲେ। సుఖాన్ని ప్రేమించేవారు చెప్తే ହ୍ୟାଲୋ, ବୁଝିନାହାନ୍ତି? సుఖాన్ని ప్రేమించేవారు। ଏବେ ଏବେ ଆପଣମାନେ କେମିତି ବସୁଛନ୍ତି? మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారు? ତମର ମଧ୍ୟକୁ ଟାଇଟ୍ ହେଇକିରି ବସୁଛନ୍ତି। ତମେ మీరు ఇప్పుడు ఇరుకిరుకుగా కూర్చున్నారు। ତମର ମଧ୍ୟରେ ଜଣେ ଆସି ବସିଲେ କେମିତି మీ ଲାଗିବ? మధ్యలో ఒకడు వచ్చి కూర్చుంటే ఎలా కనిపిస్తుంది మీకు? నా దగ్గర కోసం ମତେ ଜାଗା ନାହିଁ, ତୁମେ ଆସି ବସୁଛ। నాకే స్థలం లేదు, నీవేమో తోసి తోసి ଆଉ ତୁମର ଉଦ୍ଦେଶ୍ୟ କଣ ଅଛି? నా ఉద్దేశం ఏంటిది? ମୁଁ ବସିବା ସମୟରେ నేను కూర్చునేటప్పుడు କେମିତି ବସିବାର ଅଛି? ఎలా కూర్చోవాలి ନିଜେ ନିଜେ କମ୍ଫର୍ଟେଡ୍ ହେଇକି ରହିବା అంటే ପାଇଁ। సొంత సొంతానికి బాగుగా ఉండేటట్టుగా కూర్చుంటారు। ତାଙ୍କର ଭୋଗ ପାଇବାକୁ ସେବାର ଚିନ୍ତା అంటే କରନ୍ତି। వారి సుఖభోగము కొరకు వారు ఆలోచిస్తున్నారే తప్ప పక్కన కూర్చున్న వాడి సుఖాన్ని చూడట్లే। ଏଣେ ଶେଷ କାଳରେ ଏମିତି ହବ ବୋଲି ବାଇବଲ କହୁଛି। ముగింపు కాలములో ప్రజలు వారి వారి సుఖమే చూసుకునేది। ଆହୁରି ଗୋଟେ ପ୍ରେମ ବିଷୟ ଲେଖାଯାଇଛି ସେଠି 4 ପଦରେ। ఇంకొక ప్రేమ గురించి రాయబడి ఉన్నది, ଈଶ୍ୱର ପ୍ରିୟ ନାହିଁ। ଏଣେ దేవునికి ప్రేమించేవారు కాట్లే। అంటే ତୁମେ ଦେଖନ୍ତୁ ସେଟା ଇଂଲିଶ ବାଇବଲ ପଢିଲେ ଆମର କରେକ୍ଟ ଲାଭ ବୋଲି ଆକା ସେଠି ଲେଖାଯାଇଛି। ପ୍రైజ్ ଦି ଈଶ୍ୱର ପ୍ରେମ ନାହିଁ। దేవుని ప్రేమ లేదు। ଆରେ 3 ପ୍ରେମ ବିଷୟ ମୁଁ କହିଲେ ସେ 3 ବାକ୍ୟରେ। ప్రేమల విషయం గురించి నేను చెప్పాను। అవి ଈଶ୍ୱର ପ୍ରେମ ନଥିବା ଲୋକଙ୍କର ସ୍ୱଭାବ କେମିତି ହବ? దేవుని ప్రేమ లేని వారి స్వభావం ఎలాగుంటది? ସେମାନେ ନିଜକୁ ନିଜ ପ୍ରେମ କରିବେ, వారికి వారికి స్వార్థముగా ప్రేమిస్తారు, ନିଜ ଭୋଗ ପାଇ ସେମାନେ ଜୀବନ వారి ଯାପନ సుఖభోగం କରିବେ। కొరకు ఆశించుతారు। భక్తి ନାହିଁ, ବେକ ଧାରଣ କରନ୍ତି। ఇవి భక్తి కాదు, వేషం ధరించే తత్వమే। ପ୍రైଜ ଲୋଡ଼ କହୁନାହାନ୍ତି। ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చిన మాట ଆପଣମାନେ ଜାଣନ୍ତୁ, మీరు తెలుసుకోవాలి। ଏଠି ଲେଖାଯାଇଛି କଣ? ఇక్కడ రాయబడింది ఏంటి? ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରନ୍ତି। భక్తి గల వేషం ధరించుకుంటున్నారు। ପାଉଲ ଗାଁରୁ କହିବାଟା ତମେ ଦେଖନ୍ତୁ, పౌలు చెప్పేది మీరు చూడాలి। ତାର 5 ପଦ ପୁରା ପଢନ୍ତୁ। 5వ వచనం మొత్తగా చదివండి। ସେମାନେ ଶାନ୍ତିର ଭେକ ଧରନ୍ତି, ହଁ। କିନ୍ତୁ ସେଥିର ଶକ୍ତିକୁ ଅସ୍ୱୀକାର କରନ୍ତି। ହଁ। ଏପରି ଲୋକମାନଙ୍କ ଠାରୁ ଅନ୍ତର ରୁହ। అందరూ రోహో పైకి భక్తి గల వారి వలె ఉండియు ఆ. దాని శక్తిని ఉమ్. ఆశ్రయించిన వారినై యుందురు। ఆ. ఇట్టి వారికి విముఖుడివై ఉండుము। ఏంటండి అందరూ ఇలాంటి వారి దగ్గర నుంచి దూరంగా ఉండుమి, దాని ఆట పద పడు విముఖుడై ఉండుమి। ఆట పద పడండి। 8వ వచనం, ଆଉ ଯେପରି ଜନିସ୍ ଓ ଜମ୍ରିସ୍ ମଶାଙ୍କର ପ୍ରତିରୋଧ କରିଥିଲେ, ହଁ। ସେହିପରି ଏହି ପୁରୁଷମାନେ ମଧ୍ୟ ସତ୍ୟର ପ୍ରତିରୋଧ କରନ୍ତି। సత్యର ପ୍ରତିରୋଧ କରନ୍ତି। సత్యాన్ని ఎదిరించే వాళ్ళు। 2ଟା విషୟ ଲେଖାଯାଇଛି। 2 మాటలు అక్కడ చెప్పబడింది। అందరూ యోహో వారి దగ్గర నుంచి వేరుగా విడిగా ఉండుము। 2 రెండో, సత్యకు ସେମାନେ କଣ କରନ୍ତି ନାହିଁ? వారు సత్యములను ఏం చేయట్లే? విరోధ ପ୍ରତିରୋଧ। ఎదిరించేవారు। ସତ୍ୟ କଣ ଅଛି ସାରକୁ କଣ କରି ପ୍ରତିରୋଧ କରନ୍ତି? అంటే సత్యాన్ని ఏం చేస్తున్నారు? అడ్డగించుచున్నారు। ଆରେ సత్ୟକୁ ପ୍ରତିରୋଧ କରିବା ଲୋକମାନେ କିଏ? ବିଶ୍ୱାସୀ ମାନେ କରିବା ନାହିଁ। విశ్వాసులు ఎలా చేయరు? సత్యాన్ని అడ్డగించే వాళ్ళుగా ఉండరు। ସତ୍ୟକୁ ସେମାନେ ଫଳ କରିବ। సత్యాన్ని వారు ఏం చేస్తారు? వెంబడించి ସତ୍ୟର ସାକ୍ଷୀ ହବ ସେମାନେ। సత్యానికి కలిగిన సాక్షులై మారుతారు। ସତ୍ୟ ଅନୁସାର ଜୀବନ ଯାପନ କରନ୍ତି। సత్యం అనుసరించి జీవితాన్ని నడిపిస్తారు। ସତ୍ୟକୁ ପ୍ରତିରୋଧ କରିବା ବ୍ୟକ୍ତି ମାନେ సత్యాన్ని అడ్డగించిన వారు ସେମାନେ ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରନ୍ତି। వారు భక్తి యొక్క వేషాన్ని ధరించిన వారే। ఈ କାଳରେ ସେମିତି ହେଇଯାଇଛନ୍ତି। ఈ కాలమున ఉన్న ప్రజలు అలాగైపోయారు। ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చిన ଆପଣଙ୍କର ବାସ୍ତବରେ ଠିକ ଭକ୍ତି
ଥିଲେ నీ లోపల వాస్తవంగా సరైన భక్తి ఉంటే ସେଟା ଲାଭ ଅଛି అది నీకు లాభం చెందించేది. ବେକ ଧାରଣ କଲେ వేషాన్ని ధరించుకుంటే ହେଲେ ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରି ଶକ୍ତିକୁ ଅସ୍ୱୀକାର କରେ భక్తి యొక్క వేషాన్ని ధరించుకుంటే శక్తిని త్యజించేసుకుంటావు. ଆମେନ୍ ଆଉ ଟିକେ ତଳକା ସମୟ ସମୟରେ ଟିକେ ଆପଣ ମାନଙ୍କୁ ଭଲ ଜାଣିବ ఇంకా కిందకు వస్తే ఇంకా బాగా చూడొచ్చు. ଏମାନଙ୍କର ସ୍ୱଭାବ ଗୁଡ଼ିକ వీరి స్వభావములు ତାର 2 ପଦ ଠୁ 4 ପର୍ଯ୍ୟନ୍ତ 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ଆପଣ ପଢିଲେ 19ଟା ସ୍ୱଭାବ ଅଛି ସେମାନଙ୍କର 19 స్వభావాలు ఉన్నాయి. యాలయనగా చదవద్దు ଏଇଟା ପରେ ପରେ ଏବେ ନାହିଁ ଆଉ 2 ଦିନରେ ପରେ ଏଇଟା ବାକି ଆମେ ଦେଖିବ ସେତେବେଳେ ପଢିବା 2 రోజుల తర్వాత వీటిని మనం ధ్యానించుకొని వస్తాం. చూద్దాం. ସେତେବେଳେ ମୁଁ କହିବାର ଅର୍ଥ ଏବେ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చిన అర్థమేమంటే ସେମାନଙ୍କ 19ଟା ସ୍ୱଭାବ ଗୁଡ଼ିକରେ ଲେଖାଯାଇଛି వారిలో 19 స్వభావాలు ఉన్నాయి. Praise the Lord. హల్లెలూయా. अब ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చిన అర్థమేమంటే ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର యేసుక్రీస్తు వారి యొక్క ସୁସମାଚାର କାର୍ଯ୍ୟ କରିବା ସମୟରେ సువార్త ప్రకటించిన కాలమున ତାକୁ ବହୁତ ବାଧା ଦେବା ବିଷୟ କଣ ఆయనకి చాలా వేదన పరిచిన విషయం ఏంటిది? యేసయ్య సేవ చేసిన కాలంలో యేసయ్యని చాలా వేదన పరిచిన విషయం ఏంటిది? ସେ ମାତି ସୁସମାଚାର 23 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଯାଇଛି మత్తయి సువార్తల యొక్క పుస్తకం 23వ అధ్యాయంలో రాయబడి ఉంది. ସେଠି ଲେଖାଯାଇଛନ୍ତି అక్కడ రాయబడి ఉన్నది. ଆପଣ ମାନେ ଦେଖିଲେ ସେଟା ଜଣା ପଡିବ ଦେଖ ଯୀଶୁ କହିବାଟା ତମେ ଦେଖନ୍ତୁ యేసయ్య చెప్పేది మీరు చూడండి. ଆପଣ ମାନେ ତାର ସବୁ ପଢିବାର ସମୟ ନାହିଁ ତାର 23 ପଦ ପଢନ୍ତୁ 23వ వచనం. అయ్యో వేషధారులైన బస్. శాస్త్రులారా ଆୟୋ ଦଣ୍ଡରେ ପାତ୍ର କପଟି ଶାସ୍ତ୍ରୀ ଈଶ୍ୱରକୁ ବେଶୀ ବାଧା ଦେବା ଲୋକମାନେ କିଏ యేసయ్యకు చాలా గాయపరిచిన వారెవరు? କପଟି ଶାସ୍ତ୍ରୀ కపటి శాస్త్రి ଲୋକ వేషము ధరించే శాస్త్రులు ఈ పరిసయ్యులు. పుస్తకରେ 23 ଅଧ୍ୟାୟରେ మత్తయి సువార్తల యొక్క పుస్తకం 23వ అధ్యాయం 23 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଯାଇଛି ఇక్కడ 7 ଥର ସେ పଦ କହୁଛନ୍ତି 7 సార్లు అయ్యో వేషధారులారా అని 7 సార్లు రాయబడి ఉంది. ଆପଣ ମାନେ ଭଲ ଶୁଣନ୍ତୁ బాగా వినాలి. ଏମାନେ କଣ କରିବେ కపటి శాస్త్రి ମାନେ వీళ్ళేం చేస్తున్నారు? కపటముతో ఉన్న శాస్త్రులు పరిశీలు ମାନେ ଶାସ୍ତ୍ରୀ ଲୋକମାନେ ପରିଷୀ ଲୋକମାନେ శాస్త్రులు పరిశీలు ଏମାନଙ୍କର ସ୍ୱଭାବ ଈଶ୍ୱର କହୁଛନ୍ତି వారి యొక్క స్వభావం గురించి దేవుడు చెప్పారు. ବାହାର ଦେଖିଲେ ଚୁନା ମାରିଆ ସମାଧି ପରି బయట చూచినప్పుడు సున్నం కొట్టిన సమాధి పోలే, ତାର ଭିତରେ ଦେଖିଲେ లోన చూస్తే ସବୁ ପ୍ରକାର ଅଶୁଚିର ପୂର୍ଣ୍ଣ ହେଇଯାଇଛି సకల విధమైన చెత్తలతో నిండి ఉన్నది. ଆପଣ ମାନେ ଦେଖନ୍ତୁ ଭାଇ ଭଉଣୀ ମାନେ మీరు చూసుకోవాలి. ମାଧ୍ୟ ସୁସମାଚାର 23 ଅଧ୍ୟାୟରେ మత్తయి సువార్త 23వ అధ్యాయములో కపటి శాస్త్ରୀ ମାନେ ବୋଲି ଯୀଶୁ అందుకే యేసయ్య అక్కడ కపటముతో నిండిన శాస్త్రులు ଅନେକ ସେ ତା 7 ଥର କହୁଥିଲେ 7 మార్లు చెప్పబడి ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. ఏమని అక్క ఈశ్వరకు బెసి బాధ దౌతులి వీరే యేసయ్యను చాలా వేదన పరిచేది, బాధపరిచేది. కారణ సంఘటన కోణ వచ్చి భక్తి నాయి ఎందుకంటే వారిలో భక్తి లేదు. భక్తిର ବେକ ଧାରଣ କରନ୍ତି భక్తి యొక్క వేషం ధరించుకున్న వాళ్ళు, శక్తిକୁ ଅସ୍ୱୀକାର କରନ୍ତି శక్తిని త్యజించే వాళ్ళు. ଏମାନଙ୍କର ଜୀବନ କପଡ ଦେଖିଲେ ଆକା ଜଣା ପଡିବ వారి జీవితాన్ని మీరు చదివితేనే తెలుసుకోగలిగేది. ଏ ପାରିସି ମାନଙ୍କର ବିଷୟ ଟିକେ ଦେଖିବା పరిస్థితుల యొక్క విషయం మీరు చూడండి. ଆପଣ ମାନଙ୍କୁ ସେତେବେଳେ ଯାହା ଅର୍ଥ ବୁଝିପାରିବ అప్పుడే మీరు బాగా అర్థం ଲୁକ చేసుకోండి. ସୁସମାଚାର 18 ଅଧ୍ୟାୟ କସନ୍ତୁ లూకాసు వార్త 18వ అధ్యాయం ତାର 19 ପଦ ପଢନ୍ତୁ ସରି 9 పଦ పడందు 9వ వచనం 18:9. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఆ. ఇతరులను తృణీకరించు హలో హలో బస్ 18 19 ସରି 9 ଆପଣା ଆପଣାକୁ ଧାର୍ମିକ ଜ୍ଞାନ କରି అండ్ ధార్మిక బోలి కహంది సేమాని వారు చెప్పేది ఏంటంటే మేమే నీతిమంతులు అని చెప్పుకుంటున్నారు. హలో
ଏଟା ଦୁଇ ଜଣ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଯାଇଥିଲେ ମନ୍ଦିର ଆଡକୁ ఇది ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళిన ଗୋଟେ సన్నివేశం. ଫରିସି ଆହୁରି ଗୋଟେ କରାଗାରେ ఒకడు సుంకరి ఇంకొకడు పరిసి. ଏମାନେ ଦୁଇ ଜଣ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଯାଇଥିଲେ ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଯିବା ଜାଗାରେ ప్రార్థన చేయడానికి వెళ్ళిన చోట్ల ଫରିସ କହୁଛନ୍ତି పరిసి గారు చెప్తున్నది ମୁଁ ଧର୍ମୀୟ ଲୋକ ବୋଲି నేను నీతిమంతుడను. అంటే ଧର୍ମୀୟ ଲୋକ ହେଲେ ଧର୍ମୀୟ ସ୍ୱଭାବ ଦେଖିବାର ଅଛି నీతిమంతుడైతే నీతిమంతత్వానికి తగే స్వభావం ఉండి తీరాలి. ନୀତି କାମ କରିବାର ଅଛି నీతియుక్తమైన పనులు చేయాలి. ଆପଣଙ୍କର କାମରେ ସବୁ ନୀତି କରିବାର ଅଛି నీవు నీతిమంతుడైతే మీ పనుల్లో నీతియుక్తమైన క్రియలు ସେଇଟା చేయాలి. ଦେଖିବାର ସେଇଟା ଯୀଶୁଙ୍କର ସ୍ୱଭାବ అదే యేసయ్యలో ఉన్న స్వభావం. ନୀତି ମାନେ ଧର୍ମୀୟ ଲୋକମାନେ ଭାବନ୍ତି నీతిమంతులు అనుకునేది ଆରେ ସେମାନଙ୍କର ଜୀବନ କ'ଣ ନାହିଁ వారి జీవితంలో ఏం లేదు. ଏ ନୀତି ନାହିଁ నీతియుక్తమైనది లేదు. ଧାର୍ମିକତା ନାହିଁ నీతియుక్తమైనది లేదు. ହ୍ୟାଲୋ ମିଛ କହିବ ନାହିଁ ବୋଲି କହିଲେ అబద్ధం చెప్పొద్దు అని చెప్పబడి ఉన్నది. ତମେ କ'ଣ କହିବ మీరేం చెప్తారు? ଆବଦ୍ଧ ମିଛ କହନ୍ତି అబద్ధాన్ని చెప్తారు. ତାର ଅର୍ଥ କ'ଣ ଅଛି ଈଶ୍ୱରଙ୍କର ସ୍ୱଭାବ ତମଠାରେ ଆସିନା దాని అర్థం ఏంటి? దేవుని యొక్క స్వభావం నీలో లేదు. ତାର କାରଣ କ'ଣ దానికి కారణం ఏంటి? ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଈଶ୍ୱର ମିଛ କହିବ ନାହିଁ విశ్వాసులకు దేవుడు చెప్పేది అబద్ధం చెప్పొద్దు. అంటే ଧାର୍ମୀୟ ଲୋକଙ୍କର ଲକ୍ଷଣ ସେଟା ନାହିଁ నీతిమంతుల యొక్క లక్షణం అది కాదు. ଧାର୍ମୀୟ ଲୋକ କେବେ ବି କ'ଣ କରିବ ନାହିଁ నీతిమంతులు ఎప్పుడు ఏం చేయరు. ବାଇଚାନ୍ସ କହିଲେ ବୋଲନ୍ତୁ ఉదాహరణకి ఏదో పలికేశారు, అబద్ధం ସାଙ୍ଗେ పలికేశారు, ସାଙ୍ଗେ ତୁମେ କ'ଣ କରିବାର ଅଛି వెంటనే ఏం చేయాలి? ସେଇଟା କ'ଣ ଠିକ କରନ୍ତୁ దానిని నిజముగా మార్చండి. ନହେଲେ లేకపోతే ତମେ ଧାର୍ମୀୟ ବୋଲି ଭାବୁଛି ଆମେ ଦେଖିବା ସମୟରେ ସେମିତି నీవు అనుకున్న దాంట్లో నీతిమంతుడివే, କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଦୃଷ୍ଟିରେ కానీ దేవుని యొక్క దృష్టిలో ଈଶ୍ୱରଙ୍କର ସ୍ୱଭାବ ତୁମଠାରେ ନାହିଁ దేవుని యొక్క స్వభావం నీలో లేదు. ଜୋରସେ ତାଳି ବଜେଇକିରି ପ୍ରଭୁକୁ ଧନ୍ୟବାଦ କରନ୍ତୁ చెప్పండి దేవుని ధన్యవాదాలు చెప్పండి. Praise the Lord. ଆଉ ସେମାନେ ଧାର୍ମୀୟ ଲୋକ ବୋଲି ଭାବନ୍ତି వారు నీతిమంతులు అని అనుకోవడమే. ଏମାନଙ୍କର ବିଷୟ କୋଉଟାଣ କ'ଣ ହେଲେ କ'ଣ କ'ଣ ହଉଛି ବୋଲି ଏଇଟା ଛାଡ଼ ନାହିଁ ମାତ୍ୟୁ ସୁସମାଜ 23 ଅଧ୍ୟାୟ ଆସନ୍ତୁ మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి. ଏମାନଙ୍କର ସ୍ୱଭାବ ଗୁଡ଼ିକ ତୁମେ ଦେଖନ୍ତୁ ତାର 23ରେ వారి స్వభావం ఎట్టిదో 23వ వచనం. ସବୁ ପଢିବାର ଦରକାର ନାହିଁ 23వ అధ్యాయము ସେମାନଙ୍କର ବିଷୟ କ'ଣ ଅଛି ଦେଖନ୍ତୁ ଆପଣମାନେ వారి విషయం ఎట్టిదో ఒకసారి చూడండి. ତାର 23ରେ 6-7 ପଦ ଦେଖନ୍ତୁ 23వ అధ్యాయం 6-7. ఇందులలో ହଁ ఆగ్ర స్థానములను ఆ. సమాజ మందిరములలో ఉమ్. ఆగ్ర పీఠములను ఉమ్. సంత వీధులలో ఉమ్. వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడిటయు కోరుదురు. ଦେଖିଲ ନା ଭୋଜିରେ ପ୍ରଧାନ ସ୍ଥାନ ସେ ସେମାନଙ୍କୁ କୋଉଠି ଗଲେ ବି କ'ଣ ଦରକାର వారు ఏ విందులకు వెళ్ళిన వాళ్ళకి ఏం కావాలి? ପ୍ରଧାନ ସ୍ଥାନ ତାପରେ ప్రత్యేకత కలిగిన చోటు. ପୁଣି ହାଟ ବଜାରରେ ନମସ୍କାର ପାଇବାକୁ ଲୋକ କୋଉଠି ଗଲେ ବି ନମସ୍କାର ସେ ପାଇପାରୁଛି ସେ କାହାକୁ ଦେବ వెళ్ళిన ନାହିଁ వీధుల్లోకి వెళ్ళిన అందరూ వారిని ఏం చేయాలి? ସେ వందనాలు చెప్పాలి. କାହାକୁ ସେ ନମସ୍କାର କରିବ ନାହିଁ వారెవరికి వందనం చెప్పరు, ସେ ସମସ୍ତେ ତାକୁ କ'ଣ କରିବାର ଅଛି అందరూ ఆయనకి ఏం చేయాలి? ନମସ୍କାର କରିବ ତାପରେ వందనం అని చెప్పాలి. ତାପରେ తర్వాత ବୋଲି ସମ୍ବୋଧିତ ହେବାକୁ ଭଲ ପାଆନ୍ତି କ'ଣ మనుషుల చేత ସମସ୍ତଙ୍କର ମଧ୍ୟରେ ମୁଁ ବଡ ଲୋକ ଗୁରୁ అందరి మధ్యలో నేను గురువుని, ప్రాధాన్యత చెందిన వాడిని హలో. అని చెప్పుకుంటారు. ଏମାନଙ୍କର ସ୍ୱଭାବ ଗୁଡ଼ିକ ఇదే వాళ్ళ స్వభావం. ଏଇଟା కాబట్టి ମାନେ ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରୁଛନ୍ତି ఇదంతా వేషధారము ధరించుకున్న వాళ్ళు. ଏଇଟା ଯୀଶୁ ଦେଖିଲା ସମୟରେ ତାକୁ ସେମାନେ ଯୀଶୁ କ'ଣ କହୁଥିଲେ ఇది యేసయ్య చూచినప్పుడు యేసయ్య ఏం ଏ చెప్తున్నారు? କପଟି శాస్త్ରୀ ମାନେ ବୋଲି କହିଲେ కపటముతో ఉన్న శాస్త్రుల ଯୀଶୁ କ'ଣ କହୁଥିଲେ యేసయ్య ఏం చెప్పారు? ଗୋଟିଏ ପାତ୍ରରେ ପାଣି ଆଣିକିରି ଶିଷ୍ୟ ମାନଙ୍କର ପାଦ ଧୋଉଥିଲେ యేసయ్య ఒక పాత్రములో నీళ్లు తెచ్చుకొని శిష్యుల యొక్క పాదములను కడిగారు. సర్వశక్తిమాన్ పరమేశ్వర సర్వశక్తివంతుడైన దేవుడు, ఆకాశ పృథివీ సృష్టి కర్మ ఈశ్వర ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు మనుష్యର గుడకు దొଇ ଦେଇଛନ୍ତି మనుషుల యొక్క కాలులను కడుగుతున్నారు. ଏଇଟା କେ ବଡ ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు? ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ ଈଶ୍ୱର ଦାସ ହେଲା ఇప్పుడు యేసయ్య దాసుడైపోయారు, ଏବେ ଶିଷ୍ୟ ମାନେ ଗୁରୁ ହେଇଗଲା శిష్యులందరూ గురువు అయిపోయారు. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ କହୁନାହାନ୍ତି
ଏଇଟା ଅଛି ଈଶ୍ୱରଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ। ఇదే దేవుని యొక్క పరిచర్య. ପାଦ ଧୋଇବା ସମୟରେ ଗରମ ପାଣିରେ ଧୋଇବ ନାହିଁ, కాళ్ళ కడుగుతున్నప్పుడు వేడి నీళ్ళతో కడగొద్దు. ଗୋଟେ ଥର ଧୋଇବ, ଆହୁରି ଥରେ ఒకసారే కడిగేది, తర్వాత మళ్ళీ కడగరు. ଯିଶୁ କ'ଣ ପାଇଁ ପାଦ ଧୋଇବାର କାରଣ କ'ଣ? యేసయ్య కాలు కడగడానికి ఉన్న కారణం ఏంటిది? ବେଗି କହ ସମୟ ନାହିଁ। ପାଦ ଧୋଇବାର ଗୋଟେ କାରଣ ଥିବ ନା। యేసయ్య అక్కడ కాలు కడగడానికి ఒక కారణం ఉండదు కదా. ସେଇଟା ଗୋଟେ ଆଉ ଗୋଟେ କାରଣ లేరు. ନାଇଁ 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 ଯିଶୁ ପିତର କହିଲେ ତୁମେ ବାଇବେଲ ସେଇଟା ପଢୁନାହାନ୍ତି, నేను అది బైబిల్లో చదవలేదు. ତୁମେ ଗାଧେଇବା ପିତର କହିଲେ ମତେ ଗାଧେଇ ଦେବ ବୋଲି କହିଲେ। పేతురు గారు అన్నారు, నన్ను మొత్తం స్నానం చేయించండి అన్నారు. ସେତେବେଳେ ଯିଶୁ କହିଲେ ଗାଧେଇବା ଲୋକମାନଙ୍କର ପାଦ ମାତ୍ର ଆଗ କ'ଣ କରିବାର ଅଛି, ଧୋଇବାର ଅଛି। స్నానం చేయించబడిన వాళ్ళకి కేవలం పాదం మాత్రం కడిగితే చాలు. ଏବେ ପାଦରେ କ'ଣ ଅଛି? అప్పుడు కాళ్ళలో ఏముంది? మురికి. ଆଉ ଦୋଳିକି କ'ଣ କଲେ ଯିଶୁ? మురికి యేసయ్య ఏం చేశారు? ତୁମେ କ'ଣ କରନ୍ତି? మీరైతే ఏం చేస్తారు? ఆడి కాళ్ళలో పులు మురికే కడగలేదు అని చెప్పి తిరుగుతారు. ప్రైజ్లో రాలేదు కదా। పాదରେ କ'ଣ ଅଛି? ఆయన కాళ్ళంతట్లో ఏముంది? చిన్నకి భాగ్యంకర కాడరే పాద దోళి వచ్చి చిన్న చిన్న దగ్గరికి వెళ్తే చిన్న నీకు తెలుసా అయ్యగారి కాళ్ళలో మొత్తం దూలే. చిన్న ଯାଇକିରି କ'ଣ କହିବ ପ୍ରସାଦ କହିବ ଜଣେ ଆଜ୍ଞାଙ୍କର ପାଦରେ వెళ్ళి ప్రసాద్ గారికి చెప్తారు, ప్రసాద్ నీకు తెలుసా అయ్యగారి కాళ్ళలో ఫుల్ మురికే. ପ୍ରସାଦ ଯାଇକିରି କ'ଣ କହିବ ରାମକୁ କହିବ ଜାଣି ଆଜ୍ଞାଙ୍କର ଗୋଟେ ପାଦ। ప్రసాద్ గారికి వెళ్ళి ఏం చెప్తారు? మన రాముకి వెళ్ళి చెప్తారు, రాము నీకు తెలుసా అయ్యగారి కాళ్ళలో మొత్తం మురికారు బాబు. ଏମିତି କହିକିରି ଯିବ କି? ఎలా చెప్పుకెళ్తారా? ଆମେ କ'ଣ କରିବାର ଅଛି? దేవుని బిడ్డలైతే ఏం చేయాలి? ଜଣେ ବ୍ୟକ୍ତିର ପାଦରେ ଦୋଳି ଲାଗି ଗଲେ ଆପଣ ଦେଖିଲେ କ'ଣ କରିବାର ଅଛି? ఒకరి కాళ్ళలో మురికి కానీ నీకు కనిపిస్తే నువ్వేం చేయాలి? అర్థం ବୁଝୁନାହାନ୍ତି? అర్థం కాలేదు మీకు. నోహాబు ଦ୍ରାକ୍ଷାରସ ପିଇକିରି ଶୋଇ ପଡିଲେ। ఆయన ఏం చేశారో మత్తుడైపోయి తాగేసి పడున్నాడు. ସେତେବେଳେ ସେ ବସ୍ତ୍ର ନଥିଲା, అప్పుడు ఆయన తాగేసిన మైకములో వస్త్రం లేదు. ସେଟା ଗୋଟେ ପୁଅ ଯାଇକିରି ବାହାରେ ଯାଇକିରି କହିଲେ, అది ఒక కొడుకు చూచి ఊరంతా తిరిగి చెప్పాడు. କ'ଣ କହିଲେ? ଗୋଟେ ପୁଅ କ'ଣ କହିଲେ? ବସ୍ତ୍ର ଆଣିକିରି మరో కొడుకు ఏం చేశాడు తెలుసా? ఇంటి దగ్గర నుంచి బట్టలు తీసుకొచ్చి కప్పి పెట్టి ఉంచాడు. ବାପା ଉଠିଲା ସମୟରେ నాన్న లెగించినప్పుడు ଏ କଥା ଶୁଣିଲେ ఈ మాట విన్నారు. ବାପା କ'ଣ କଲେ? ସେ ପିଲାକୁ ଅଭିଶାପ ଦେଲେ। ఆ ఊరంతా తిరిగి చెప్పినోడికి శపించేశారు. ମୁଁ କହିବାର ଅର୍ଥ, నేను చెప్పొచ్చిన అర్థం ఏంటిదంటే ଆମେ କହିକିରି ବୁଲିବା ଲୋକ ନାହିଁ, మనం దేవుని యొక్క బిడ్డలుగా ఊరంతా ఒకటి తప్పు చెప్పుకు తిరగడం కాదు. ଆମେ ଲୋକମାନେ ଆମର ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କର తోటి సహోదరులు యొక్క କୋଉଠି ଧୂଳି ଲାଗିଗଲେ కనుక మురికి అంటిందో ପାଣି ଧୋଇକିରି ଧୋଇ ଦଉ। నీళ్లు తెచ్చి కడుగవు. ଜୋରସେ ପ୍రైଜ୍ ଲୋଡ୍ କହୁନାହାନ୍ତି। ఎవరు గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్పలే. అବେ ଯୀଶୁଙ୍କର ସ୍ୱଭାବ ତୁମଟା ରାମ। యేసయ్య స్వభావం నీలో కంటే నువ్వు కడుగుతావు. అବେ ପିତରର ପାଦ ଧୋଇଥିବା ପରି పేదరి యొక్క కాళ్ళను కడిగే విధానం ଆମେ ବି ଅନ୍ୟ ଲୋକମାନଙ୍କର ପାପ ଗୁଡ଼ିକ ଧୋଇବା ଲୋକ। కూడా ఇతరుల యొక్క పాపాలు కడిగే వారిగా మారాలి. ପ୍రైଜ୍ ଦ ଲର୍ଡ। ఇటు ସମସ୍ତ ଲୋକମାନଙ୍କର କେମିତି ଅଛି ବୋଲି ମୁଁ ଜାଣିଛନ୍ତି। ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవిత అనుభవంలో ఎలాగున్నదో ସେଟା କହିକିରି ବୁଲି ପାରିବ କି? ఇవన్నీ నేను అందరికి చెప్పుకు తిరగలుగుతానా? ସେମିତି ନାହିଁ ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ। అలా నేను చెయ్యను. నీతి దేవుని యొక్క ଧାର୍ମୀୟ ଲୋକର ସ୍ୱଭାବ, నీతిమంతునికి ఉన్న స్వభావం। ఏ ଲୋକ କହୁଛନ୍ତି ସେ ନୀତି ଧାର୍ମୀୟ ଲୋକ ବୋଲି କହନ୍ତି। ఎవరు నీతిమంతుడని చెప్తున్నారు? ଏଇଟା ଲୋକ ସମାଜର 18 ଅଧ୍ୟାୟରେ లోకాసు వార్త 18వ అధ్యాయంలో 9-10 ପଦ ଦେଖନ୍ତୁ। 10వ వచనం చూడండి. ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। బస్ బస్ ఏ ధర్మీయ లోక ବୋଲି ଭାବନ୍ତି, ఆయన నీతిమంతుడు అని అనుకుంటున్నాడు, ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। రెండోదిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ତିନି మూడు ଯେ ମନ୍ଦିର ଆଡ଼କୁ ଯାଉଛନ୍ତି। దేవాలయానికి వెళ్తున్నాడు. ଅଛି କି ନାହିଁ? ఉందా లేదా? 10వ వచనం. ఇద్దరు మనుషులు దేవాలయంలోకి అండో చర్చ్కి ଯାଉଛନ୍ତି। దేవాలయానికి వెళ్తున్నారు. ଏକ ଧାର୍ମୀୟ ଲୋକ ବୋଲି ଭାବନ୍ତି, ఒకటి నీతిమంతుడు అనుకుంటున్నారు, ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, ప్రార్థన చేస్తున్నారు, ମନ୍ଦିର ଆଡ଼େ ଯାଉଛନ୍ତି। దేవాలయానికి వెళ్తున్నారు. ତାର 11 పଦ 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యస్తులను, వ్యభిచారులనైనా
ఇతర మనుషుల వలెనైనను అంటే సుంకరులైన ఏ కోయిచోంది ఈయన ప్రార్థన చేసేది వ్యభిచార కొరనంది నేను వ్యభిచారం చేయట్లేదు, ତାପରେ ସେ କଣ କରୁନାହାନ୍ତି ଚୋରି କରୁନାହାନ୍ତି, నేను దొంగతనం చేయట్లేదు, ତାପରେ କଣ କରୁଛନ୍ତି ଅତ୍ୟାଚାର କରୁନାହାନ୍ତି, అత్యాచారం చేయట్లేదు. ଏଇଟା ସବୁ ସେ କହୁଛନ୍ତି। ସେ ఇవన్నీ ఆయన ఎవరికి చెప్తున్నారు? దేవునికి చెప్తున్నారు. ଈଶ୍ୱର କହୁଛି ପ୍ରଭୁ ମୁଁ କେମିତିକା ଲୋକ ବୋଲି ଜାଣିଛ, దేవా నేను ఎలాంటి వాడినో నీకు తెలుసా? ମୋ କହି କେମିତିକା ବ୍ୟభిଚାର କରୁନାହାନ୍ତି, నేను వ్యభిచారం చేయట్లేదు, ମୁଁ ଚୋରି କରିନାହାନ୍ତି, నేను దొంగతనం చేయట్లేదు, ଅତ୍ୟାଚାର କରୁନାହାନ୍ତି, అత్యాచారం చేయట్లేదు. ଏମାନଙ୍କ ପରି ନାହିଁ ମୁଁ। నేను ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళ కాదు. ଆମେ కంపేర్ କରୁଛୁ। మనమందరం ఏం చేస్తున్నాం? పక్కోడిని ఏం చేసి తోల్చి లెక్కేసి చూస్తున్నాం. जोड़ी पास संगरी चल धर्मी लोग भूखी జోని పాస్టర్ గారితో తిరిగితేనే మేము నీతిమంతులు అవుతాం. और संगरी धरले तुम्हें धर्मी हबो नहीं, నాతో నడిస్తే నువ్వు నీతిమంతుడు అవుడు. तुम्हें ईश्वर कर साहित्य चले बुला कोले దేవునితో కలిసి నడిస్తే ईश्वर कर स्वभाव टमाटारे దేవుని యొక్క స్వభావం నీలోకి వచ్చి తీరింది. आमे भी सिंधी कहूची कि ఆమె కూడా అలాగే కదా చెప్పేది. आमे पार्टी कहूना मने मने कहूँ మనం నోటితో చెప్తాం, ए बौणी काले बोला मुँह का साइड बोलो నీ సహోదరి కన్నా నేనే మంచిదాన్ని आमे भावताए ना మనం అనుకుంటున్నాం కదా. मूवी में केबल बड़े एमदी चिंता करची నేను కూడా కొన్ని సార్లు सब पास्टर टार मुँह का बोलो भाषा భాషల కన్నా నేనే గొప్పవాడిని. हेले एमदी आपणकर जीवन रे भी तो है कबे कबे आसी पार ఇలాంటి ఆలోచనలు మీ జీవితాల్లో కూడా రావచ్చు. ಅವ್ರಿಗೆ ಏ ಭಾಯಿ ಕೋಣ ಕೊಡ್ಚಂದಿ ಬೋಲು ದೇಕಂದು ఇక ఈ సహోదరుడు చేర్చుచున్నది మీరు చూడండి. ತಾಪರೆ ಸೆ ಕೊಯ್ವಾಡ ತೊಂಬೆ ದೇಕಂದು ఆయన చెప్పే పదము 12 ಪದರ ಲೆಕ್ಕ ದಶಮ ಭಾಗ ದೌಚಂದಿ 12వ వచనం, నేను దశమ భాగములు ఇచ్చుచున్నాను, ತಾಪರೆ ಉಪವಾಸ ಕೊರುಚಂದಿ వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నాను. ಕೋಣ ಕೋಣ ಕೊಡ್ಚಂದಿ వారమునకు 2 మార్లు ఉపవాసం ಈಶ್ವರ ಕೌಚಂದಿ దేవుడు చెప్పేది ವರ್ಷಕ್ಕೆ ತರ ಪ್ರ ಉಪವಾಸ ಕೊರೋ ಬೋಲಿ సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం చేసుకోమని. ತಾಟಾರು ಅಧಿಕ ಸೇ ಕೋಣ ಕೊರುಚಂದಿ ఈయన దేవుడు చెప్పిన దానికన్నా అధికంగా ఉపవాసం ಈ ತರ చేస్తున్నాడు. ಉಪವಾಸ ಕೊರುಚಂದಿ వారానికే 2 సార్లు. ମାନେ ବର୍ଷକୁ ଥରେ ଉପବାସ କରିବା ପାଇଁ କହୁଥିଲେ, సంవత్సరానికి ఒక్కసారే ఉపవాసం చేయమని పాత నిబంధనలు చెప్పబడుతున్నది. ఏ ବେକ ଧାରଣ କରି ଏଇ ବ୍ୟକ୍ତି ఈ నాటకం చేసిన ఈ మనిషి ସପ୍ତାହକୁ 2 ଥର ଉପବାସ କରିଛନ୍ତି। ఆయన నాటకం చేసి చెప్తున్న విధానం చూడండి. వారానికి 2 రోజులు ఉపవాసం నాది. ଆମର ଜୀବନକୁ ଟିକେ ପରୀକ୍ଷା କରନ୍ତୁ। మన జీవితం ఒకసారి పరీక్షించండి. ଆମର ଜୀବନକୁ ଦେଖିଲେ ଏ ମନୁଷ୍ୟର କିଛି କିଛି ହେଲେ ଆମ ଠାରେ ରହିଥାଏ। ఈ మనిషిలో ఉన్న కొన్ని మనలో కూడా ఉంటది. ହେଲେ ବାଇବଲ ଲେଖାଯାଇଛନ୍ତି ତୁମେ ଦେଖନ୍ତୁ, బైబిల్ చెప్తున్న చూడండి. ତାର 13 ପଦ ଦେଖନ୍ତୁ, ସରି ତାର 14 పద ଦେଖନ୍ତୁ। 14వ వచనం చూడండి. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి స్తోత్రం ఎవరండి? ମୁଁ ତୁମମାନଙ୍କୁ କହୁଛି ఆ, ସେ ଲୋକ ନୁହେଁ ବରଂ ଏହି ଲୋକ ଧାର୍ମିକ ଗଣିତ ହୋଇ ఈ లోక ధర్మీయ లోక గణిత ఎక్కిరి కొరకు గలే ఈ మనిషి నీతిమంతుడు అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ బౌజార కొరనాంది, ఈయన వ్యభిచారం చేయలేదు, చోరీ కొరనాంది, దొంగతనం చేయలేదు, అత్యాచార కొరనాంది, అత్యాచారం ఏం చేయలేదు, దశమాసం దేవిస్తుంది, దశమ భాగాన్ని ఇస్తున్నారు, చర్చికి జావుచుంది, సంఘానికి వెళ్తున్నారు, ప్రార్థన కొరుచుంది, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస కొరుచుంది। ఉపవాసం చేస్తున్నారు. ఏ లోక కింద ఎక్కిరి జాయినంది, ఈ వ్యక్తి ఎలాగెళ్ళలేదు, ధర్మీయ ఎక్కిరి జాయినంది। నీతిమంతుడుగా లెక్కింపబడి వెళ్ళలే. మొత్తం సరాక మొత్తం ఏ కల్లి పొడల డౌట్ లాగలే। ఇదే నాకు చాలా సందేహం అనిపించింది. ధర్మీయ బోలి బాగుంది, నీతిమంతులు అని అనుకుంటున్నారు, ఉపవాస ప్రార్థన కొరుచుంది, ప్రార్థన చేస్తున్నారు, చర్చికి జావుచుంది, సంఘానికి వెళ్తున్నారు, ఉపవాస కొరుచుంది, ఉపవాసం చేస్తున్నారు, పాప కొరునాంది, పాపాలు చేయట్లేదు, దశమాస దవుచుంది। దశమ భాగం ఎత్తుతున్నారు. సే వ్యక్తి కోణ అయినాయి, ఆ వ్యక్తి ఏం కాలే, నీతిమంతుడు అని ప్రఖ్యాపింపబడలే. కోణ పాయి ఎందుకు? సే మనరే భావుచి మూ ధర్మీయ బోలి। ఇవన్నీ మనసులో ఊహించుకొని అనుకోవడమే. హలో ప్రైజ్ ది లార్డ్। భక్తి జోడంగర హృదయ బిత్తరే అసిలే, భక్తి గాని ఒక మనిషి హృదయం లోపల వస్తే తార జీవన స్వభావ బోధలి హైక్రి అసిబో, తన జీవిత స్వభావములో మార్పు చెంది కనిపిస్తుంది. భక్తి శక్తి వచ్చి, భక్తి ఉంటే శక్తి ఆ కూడా. శక్తి కోణ కొరంది ఆ శక్తి ఏం అప్పనగర చేస్తుంది? స్వభావకు బోధలి కరువు। నీ స్వభావాన్ని మార్చివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్। హల్లెలూయా. స్వభావకు బోధలి ନ କଲେ ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରୁଛ ତୁମେ। నీ స్వభావానికి శక్తి మార్పు చెందించకపోతే
నీవు నటించేటట్టుగా ఉన్న నటనతోనే ఉన్నావు. అనేక రకమైన సెమిది బాగుంది ధర్మీయ బాలి బాగుంది అలా నీతిమంతులని పైకి భక్తి చూపించేవాడివే. సెడా నై అమర జీవనరో అది కాదు మన జీవితం. ఆమె భక్తి తిలే మనకి భక్తి ఉంటే భక్తి అనుసారి అమర స్వభావ బదలుకొని మనం శక్తిని అనుసరించి మన స్వభావాన్ని మార్చుకుంటాం. ఆయుముంగర జీవన కపడం దేకందు యోబు గారి జీవితం చూడండి. ఆయుముస్తో ఏకో ఏకో పద పడందు యోబు గ్రంథం ఒకటి ಬೇಗಿ ಬೇಗಿ ಪಡ ಪಡ ಪಡಿಕೆ ನಿಮ್ಮ ಬಂದು ಕೊಡುವ ಬಜಾರ್ త్వరగా చదివి ముగించాలని కోరుచున్నాను. యూదా దేశమునందు ఆ. యోబు అను ఉమ్. ఒక మనుష్యుడుండెను. ఆ. అతడు యథార్థవంతుడను ఆ. న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు అల్లో. కలిగి చెడుతనమును విసర్జించిన భక్తిలే కోణబో భయభక్తి కలిగిన వాడుగా ఉంటే ఏమవుతుంది? ପଡ ଉସ୍ ଦେଶରେ ଆଇବ ନାମକ ଏକ ବ୍ୟକ୍ତି ଥିଲା। ଆଉ ସେଇ ବ୍ୟକ୍ତି ମନୁଷ୍ୟ ସିଦ୍ଧ ଓ ସରଳ ଓ ପରମେଶ୍ୱର ଭୟକାରୀ ଓ କୁଖ୍ୟା ତ୍ୟାଗୀ ଥିଲା। ସେ ଭକ୍ତ ଥିଲା ఆయన భక్తుడే. ସେଥିପାଇଁ ସେ କଣ କଲେ అందుకే ఆయన ఏం చేశాడు? కుక్రియ పరిత్యాగ కଲେ దుష్క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టేవాడు. ఒడియారు పడదు ఒడియారు తెలుగు చదవదు బేగి బేగి కుఖ్యా త్యాగీ ଥିଲା। చెడుతనమును చెడుతనములను విసర్జించేవాడు. భక్త తిల కోణ హబో భక్తునిగా ఉంటే ఏం చేస్తారు? హలో కుక్రియ త్యాగి హేబా. ହୃଦୟ ଭିତରେ ଭକ୍ତି ଥିଲେ హృదయం లోపల భక్తి ବାଇ ଚାନ୍ସ ତୁମେ ଗୋଟେ କୁକ୍ରିୟାରେ ପଡିଗଲା ବୋଲ ఉదాహరణకి మీరు తెలియక ఒక తప్పు క్రియలో పడిపోయారనుకోండి. ସେମିତି ପଡି ନ ପଡିବା ଲୋକମାନେ କେହି ନାହିଁ అలాగా పడిపోలేని వాళ్ళు ఎవరు లేరు. ସେ ହେଲେ କୋଟେଲେ ଗୋଟିରେ ପଡିବ ఎక్కడో ఒక చోట్ల పడతారు. ସେଟା ପଡିଗଲେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ କଣ କରିବା పడిపోయిన వెంటనే ఏం చేయాలి? నిలుపుకొని లగాలి. ପରିତ୍ୟାଗ କର దాటిని దులిపి వదిలేసి వెళ్ళిపో. ଭକ୍ତର ଲକ୍ଷଣ ଗୋଟିକା ସେଇଟା ଆକା భక్తుని యొక్క లక్షణం అదే. ସେ ପରିତ୍ୟାଗ କରିବା ସକାଶେ అక్కడ పడిపోయిన చెప్పున అక్కడ దానిని విసర్జించి వదిలేసిన ମୋସ କହୁଛନ୍ତି ସେ ଆୟୁଙ୍କର ପୁସ୍ତକ ଲେଖିବା ଲୋକ ମୋସ କହୁଛନ୍ତି ଆୟୁ ମୋ ଭକ୍ତ యోబు గ్రంథాన్ని రాసిన వాడు మోషే. మోషే యోబు గురించి సాక్ష్యం చెప్పేది ఆయన భక్తుడు. అనే ଦୁଇ రెండు ଆରେ 8 ପଦରେ 1:8ରେ 1:8 ଈଶ୍ୱର କହୁଛନ୍ତି ସେ ଭକ୍ତ ବୋଲି దేవుడు ఆయన గురించి చెప్పేది ఆయన భక్తుడని. 3 మూడు ସେଇତାର କହୁଛନ୍ତି ସେ ଭକ୍ତ ବୋଲି సాతాను చెప్పేది ఆయన భక్తుడని. ଆରେ ମୁଁ କହିବାର ଅର୍ଥ ବୁଝିପାରିଲ କି చెప్పేది అర్థమవుతున్నదా? ଭକ୍ତ ଥିଲେ భక్తుడై ఉంటే ଯେ ତୁମର କୁକ୍ରିୟା ପରିତ୍ୟାଗ କର నీ దుష్క్రియలను విడిచిపెట్టే. ପରିତ୍ୟାଗ କଲା ସମୟରେ దుష్క్రియలను విడిచిపెట్టి ଲେଖକ ମୋସ କହୁଛନ୍ତି రాసిన మోషే ସେ చెప్తున్నాడు ଭକ୍ତ ఆయన భక్తుడు. 2 రెండో, సైతాను ଈଶ୍ୱର କହୁଛନ୍ତି ସେ ଭକ୍ତ ବୋଲି దేవుడు చెప్పేది ఆయన భక్తుడు. 3 మూడో, సైతాను ଶୈତାନ କହୁଛନ୍ତି ଭକ୍ତ ବୋଲି సాతాను చెప్పేది ఆయన భక్తుడు. ତାର 2ର 9 ପଦ 2:9 ତାର ସ୍ତ୍ରୀ କହୁଛନ୍ତି ସେ ଭକ୍ତ ବୋଲି ఆమె భార్య చెప్తున్నది ఈయన భక్తుడని. 4 ଅଧ୍ୟାୟରେ 4వ అధ్యాయంలో ତାଙ୍କର ବନ୍ଧୁ ମାନେ କହୁଛନ୍ତି ସେ ଭକ୍ତ తన ବୋଲି స్నేహితులు చెప్తున్నారు ఈయన భక్తుడని. ଏବେ ପ୍రైଜୁଲାଡ ଆସୁନାହାନ୍ତି ତ ఇప్పుడు ప్రేమలో రావట్లేదు కదా. ମତେ ତତେ ଦେଖିକିରି କଣ କହନ୍ତି నిన్ను నన్ను చూచి ప్రజలేమంటారు? ମୋସ କହିଲା ପ୍ରକାର କହିବ କି మోషే చెప్పిన పదాలు చెప్పగలుగుతారా? ଈଶ୍ୱର ଆମକୁ ଦେଖିକିରି ସେମିତି କହିବ କି దేవుడు మన గురించి అలా చెప్పగలుగుతారా? ଶୈତାନ సాతాను ଶୈତାନ ଆମକୁ ଦେଖିକିରି କଣ କହନ୍ତି సాతాను మనల్ని చూచి ఏం చెప్తారు? ମୁଁ ଧୀରେ କହିବାର ସ୍ପିଡ କହିବା ପାଇଁ ଜାଣିନାହାନ୍ତି ବୋଲେ ଲେଟ୍ నేను ଟିକେ మెల్లిగా చెప్పేది ఏంటంటే ఇదా? విషయం మీకు అర్థమై తీరాలి. ଆପଣ ମାନେ ଜାଣିପାରୁଛ ଭକ୍ତି ବୋଲି ଭାବୁଛନ୍ତି କଣ ଚର୍ଚ୍ଚକୁ ଆସୁଛନ୍ତି ପ୍ରଭୁ ଭଜକୁ ଆସୁଛନ୍ତି ଗୀତ ଗାଉଛନ୍ତି ଏଟା ଖା ବୋଲି అందరూ అనుకోలేదు చర్చికి వస్తున్నాం మళ్ళా కార్యక్రమం తింటున్నాం పాటలు పాడుతున్నాం ఆరాధిస్తున్నాం ఇదే భక్తి అనుకుంటున్నారు. ଆପଣଙ୍କର ସ୍ୱଭାବ ଟିକେ ଚେଞ୍ଜ అయ్యి ସ୍ୱଭାବ ବୋଲି କ୍ୟାరెକ୍ଟ భక్తి ఉంటే నీ స్వభావానికి కూడా మార్పు చెందిస్తావు. బోధଳି అయినైతే కోణ ఇలా కొట్టి ଯାଇଛି ఒకవేళ నీ స్వభావములో మార్పు చెందకపోతే నీ భక్తికి ఏదో కలంకము జరిగింది. ଗୋଟେ ବାକ୍ୟ ପଢୁଥିଲି ମୁଁ ବାକି ଆସନ୍ତା ସପ୍ତାହରେ ఒక କହିବି వాక్యం కూడా చదివి ముగిస్తాను, మిగతా వచ్చే వారం చెప్తాను. ପ୍ରଥମ ଜହନ మొదటి యోహాను పత్రిక 3:9-10 ପଦ ଟିକେ ପଢ 3:9-10 ବେଗି ଯେ କି ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ସେ ପାପ କରେ ନାହିଁ, କାରଣ ଈଶ୍ୱରଙ୍କ ବୀଜ ତାହା ଠାରୁ ରହେ, ଆଉ ସେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ହେବାରୁ ପାପ କରିପାରେ ନାହିଁ।
దేవుని మూలముగా 10 10 ବି ପଢ। କିଏ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ଓ କିଏ ଶୈତାନଙ୍କ ସନ୍ତାନ ଏହା ପ୍ରକାଶିତ ହୁଏ। హలో బస్ పଢ। దేవుని మూలముగా ఆ. పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును ఆ. గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టని వాడు గనుక ఆ. పాపం చేయజాలడు. ఆ. దీనిని బట్టి ఆ. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. କେମିତି ଜାଣିବ ଈଶ୍ୱରଙ୍କର ପିଲାମାନେ ଭକ୍ତ और ଶୈତାନର ପିଲା ବୋଲି କେମିତି ଜାଣିପାରିବ? భక్తుడు సాతాను యొక్క పిల్లోడు ఎలా తెలిసేది? କିଏ କହୁନାହାନ୍ତି? ఎవరు చెప్పలేదు. తన జీవితంలో ఉన్న స్వభావంలో ପାପ ବୋଲି କହିଲେ କ'ଣ? పాపము అని చెప్తే ఏంటిది? దేవుని విరోధముగా ఆజ్ఞాధిక్రమం ସେଇଟା ଗୋଟେ ବ୍ୟାଖ୍ୟା ବୋଲି କହିବା। ఆజ్ఞను అతిక్రమించడం అది ఒక వ్యాఖ్యానము. ପାପ ସେଇଟା ନାହିଁ ଏଇଟା। పాపం అని అన్నది అది కాదు. ଆପଣ କ'ଣ କହୁଛ? ରୋମେ ପୁସ୍ତକ ଦେଖ ପାପ କ'ଣ ବୋଲି ଦେଖନ୍ତୁ। పాపం అంటే ఏంటో చూడండి రోమపత్రిక. ଏଇଟା ଏମିତି କହିଲେ ବାଇବେଲ ଷ୍ଟଡି ପରି ହେଇଯାଇଛି କ'ଣ? ఇలా చెక్కెళ్తే బైబిల్ స్టడీ లాగా అయిపోతే. ଦେଖ ରୋମ ପୁସ୍ତକ ମାନେ 14 13 23 ପଦ। రోమపత్రిక 14:23. అవమానించువాడు తినిన ఎడల విశ్వాసం సందేహించువాడు. లేకుండా తినును. ହଁ କିନ୍ତୁ గనుక ఆ. దోషియను తీర్పు నందును. ఉమ్. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. କିନ୍ତୁ ଯେ ସନ୍ଦେହ କରି ଭୋଜନ କରେ ସେ ଦଣ୍ଡନୀୟ ହୁଏ, କାରଣ ସେ ବିଶ୍ୱାସରେ ଭୋଜନ କରେ ନାହିଁ। ଆଉ ଯାହା କିଛି ବିଶ୍ୱାସରୁ ହୁଏ ନାହିଁ ତାହା ପାପ। କ'ଣ ପାପ? పాపం అంటే ఏంటి? ବିଶ୍ୱାସରେ ନ ହୁଆ କାର୍ଯ୍ୟ ସବୁ ପାପ। କାର୍ଯ୍ୟ ସବୁ କହିକି ବାଇବେଲ ଦେଖ କ'ଣ ପାପ? చూడండి, చదివి చూడండి. అవమానించువాడు ఆ. తినిన ఎడల ఉమ్. విశ్వాసము లేకుండా తినును. ఉమ్. కనుక దోషియను ఉమ్. తీర్పు నందును. ఆ. విశ్వాస మూలము ఆ. కానిది ఏదో అది పాపము. ଏ କ'ଣ ଟିକେ ఇప్పుడు చెప్పండి, କ'ଣ ପାପ? ఏది పాపం? విశ్వాసము లేనిది ఏదో ଆଦମ ଆଉଅ କ'ଣ କୋଉ ପାପ କଲେ? ఆదాం హవ్వలు ఏం పాపం చేశారు? ଏ? పండు తిన్నారు. ସେଇଟା ନାହିଁ। ଆପଣମାନେ ସମସ୍ତେ ଚିନ୍ତିଛନ୍ତି అనుకునేది చెప్పుకునేది పండు తినడమే పాపం. ସେ କ'ଣ ଅଛି ଫଳ ଖାଇଲେ ସେ ତାକା వారు ఫలం తిన్నారు, అదే పాపం అనుకుంటారు. ସେଇଟା ଆସିକିରି କ'ଣ ପଚାରିବେ? కానీ సాతాను వచ్చి ఏమన్నారు? ఈ ଫଳ ଖାଇଲେ ఈ ఫలము తింటే ଈଶ୍ୱରଙ୍କର ପରି ହେଇଯିବ। దేవుని పోలికైపోతావు. ଏବେ କାହାର କଥା ଶୁଣ ବିଶ୍ୱାସ కలే అలాగైతే ఇది ఎవరి మాట విన్నారు? ସେଟାକା ପାପ। అంటే దేవుని మాటని విశ్వసించకుండా సాతాను చెప్పిన మాటని విశ్వసించారు. ସେ ମାନେ ଈଶ୍ୱରଙ୍କର କଥା ବିଶ୍ୱାସ ନ କରି దేవుడు చెప్పిన మాటని విశ్వసించారు. ସେଇତାର କଥା ଶୁଣି సాతాను యొక్క మాటని విని ଫଳ ଖାଇଲେ ସେଟାକା ପାପ। ఫలం తిన్నారు, అదే పాపం. ବିଶ୍ୱାସୀ ବିଶ୍ୱାସୀ କି ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି କି? విశ్వాసి విశ్వాసముతో విశ్వసిస్తున్నాడా? ହେଲେ କିଏ କହୁନାହାନ୍ତି? ବିଶ୍ୱାସୀ ବିଶ୍ୱାସୀ କି ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି କି? విశ్వాసి పక్కన కూర్చున్న విశ్వాసిని విశ్వసించుతున్నారా? ସେଟାକା ପାପ। అదే పాపం. నీ పక్కన కూర్చున్న వాడిని నీవు నమ్మలేకపోతే అదే పెద్ద పాపం. ତମେ ଆହୁରି ଟିକେ ପରେ ଆସିବ, ସେ ଟିକେ ଜାଣିବ। ఇంకా మీరు లోతులోకి వస్తే ఇది అర్థమై తీరుద్ది. ମୋ ସାଙ୍ଗର 10ଟା ଆଜ୍ଞା ଅଛି మోసే చెప్పిన 10 ఆజ్ఞలు ଅଛି ନା? ఉన్నాయా లేదా? ସେଠି ଦେଖିବା ପାପ ଗୁଡ଼ିକ କୋଟା? అందులో కనిపించిన పాపం ఏది? ନ ଦେଖିବା ପାପ କ'ଣ? కనబడని పాపం ఏంటిది? ଦେଖାଯିବା ପାପ କ'ଣ? ନ ଦେଖାଯିବା ପାପ କ'ଣ? 10ଟାରେ ବ୍ୟଭିଚାର କଲେ ଦେଖାଯିବ ନାହିଁ, ଚୋରି କଲେ ଦେଖାଯିବ ନାହିଁ। ସେମିତି କୁହ, କୋଉଟା ନା ତମେ ମୋର ସାଙ୍ଗରେ ନାହିଁ ବୋଲି କଥାର ଅର୍ଥ। మీరెవరు నాతో లేనట్టున్నారు. 10 ఆజ్ఞలలో కనిపించే పాపం ఏది? ଯାତ୍ରା ପୁସ୍ତକ 20 ଅଧ୍ୟାୟର କଥା କହୁଛି ମୁଁ। నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉన్న విషయమే చెప్పేది. మూర్తికి పూజ కర ନାହିଁ, విగ్రహానికి పూజలు చేయొద్దు. ఇది కనిపించేదా కనబడదా? ఏ పాప బేగి జానిపారు। ఇది ఇంట్లో విగ్రహం ఉంటుంది, తెలిసిపోద్ది ఈడు విగ్రహ ఆరాధికుడని. విశ్రాంతి దిన తుమ్మ పాలన కర। రెండోది, విశ్రాంతి దినములను పాటించు. ఇది కనిపిస్తుందా కనబడదా? రవివారం దిన చర్చికి నోకర సమస్త జానిపారు। ఊరంతా తిరుగుతున్నా కనిపిస్తుంది. బాపా మాకు ప్రేమ కరు. మూడోది, అమ్మా నాన్నని గౌరవించు, ప్రేమించు.
ప్రేమ నోకలే జానిపారివో అమ్మా నాన్నని గౌరవించేది ప్రేమించొచ్చదా? సున్నది అంటే సైలెంట్ అయిపోయింది. జానిపారి ఒక్కి అమ్మా నాన్నని ప్రేమించేది గౌరవించేది కనిపిస్తుంది కదా. హత్య కోరోనాయి తర్వాత హత్య చెయ్యొద్దు. జానిపారి చౌక ఒకరిని పొడిచి చంపేది కనబడుతుందా కనబడదా? బహుచార కోరోనాయి తర్వాత వ్యభిచారం చెయ్యొద్దు కనిపిస్తుందా కనబడదా? అది కనబడలేదు పాప కోణం. ఇప్పుడు చెప్పండి కనబడంది ఏంటి? పరాయి వాడు సొమ్ము ఆశించకూడదు, ఇది కనబడంది. అదే చూడండి, అది యాత్రా పుస్తకం నిర్గమకాండం కొడి అధ్యాయం 17 पद देखो 17వ వచనం చూడండి 20:17. તમે આપણા પ્રતિવાસી ગૃહકો લોભ કરવો बस ఏడా జానిపారి పాపకేయాలి జానిపారివో చదవమ్మా నీ 17. పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఏడా కేయాలి జానిపారివో అంటే నీ పక్కింటోడు సొమ్ముని ఆశించేది ఎవరికైనా తెలుస్తుందా? ఎవరు సైలెంట్ సమస్య అంటే నీ పరాయివాడు బండి కొన్నాడు, నువ్వు మనసులో ఆశతో నాకు కూడా ఉంటే బాగుండు, ఇది ఎవరికైనా తెలుస్తుందా? నీకే తెలుస్తుంది. ఈ నీకే తుమకు ఈశ్వర చోడ కాకు జాడి నీకు దేవునికి తప్ప ఇంకెప్పటికి తెలియదు. నువ్వేం ఆశించావు? సత్యకి ము కైవార అర్థం అందుకే నేను చెప్పొచ్చిన భక్తి ఇట్టి అసలే భక్తి గాని వస్తే భయ లాగివో భయం అనిపిస్తుంది. భయ అసలే ఏటా కొరువానాయి తుమకు ఏమని భయం అనిపి అయ్యో వాడి సొమ్ము నాకొద్దు నాయనా నేను ఆశించను అని భయం వస్తుంది. భక్తికి కొట్టే అర్థం ఒక భయం. భక్తికి ఇంకొక అర్థము భయం రావడం. బైబిల్ కହୁతుంది బైబిల్ చెప్తున్నది ఈశ్వరంకర భయం జ్ఞానర ఆరంభం. దేవుని యొక్క భయము జ్ఞానానికి ప్రారంభం. ఈశ్వరంకర భయం తుమాటారే ఆయిలే. దేవుని యొక్క భయము నీ ఎంత వస్తే ఈశ్వరంకర భక్తి తుమాటారే. దేవుని యొక్క భక్తి నీలో ఓ తిలే ఉంటే తుమ లోభ కొరువానాయి. నీవు ఆశించడానికి వెళ్ళవు. ఈశ్వరంకర భయం తుమాటారే రోయితాయి. దేవుని యొక్క భయము నీ అందుంటే అప్పుడు మన భయం కొడుకొని పాప కొరువాని మీరు పాపం చేయడానికి వెళ్ళరు. అది అది ముఖైవర అర్థం. ఈ రోజు నేను చెప్పొచ్చే భక్తి బిత్తర తిలే లోనగాని భక్తి ఉంటే బార కెత్తట పాప దేకి పారంతి బయట కొన్ని పాపాలు కనిపించవచ్చు, బిత్తర తివా పాపం కానీ లోపలున్న పాపము ఏడ మనుష జాడి పారంతి ఎవరికి తెలియదు. మనుషులకి ఏ జాడి పారి నోతివా పాపం ఎవరికి తెలియలేని పాపము నోకొరివా పాయి. చేయకుండా ఉండడానికి ఈశ్వరంగర భక్తి హృదయ దేవుని యొక్క భక్తి హృదయములో ఉంటే చాలు. ఆయుబర హృదయ బిత్తర భక్తి రోయితాయే. ఆయువు యొక్క హృదయములో భక్తి ఉంది. సత్యకిల కుక్రియ పరిత్యాగ కనే అందుకే చెడు క్రియలను విసర్జించాడు. ताली ठीक रे आसना చప్పట్లు గట్టిగా రాలేదు. मत जान च तुम कोई वो नहीं बोले మీరు చప్పట్లు కొట్టాలని నాకు తెలుసు. भक्ति भीतर तिले లోన భక్తి ఉంటే भक्ति ला मु फर्स्ट कोइल भक्ति हमको लाभ వచ్చి बोलकर భక్తి మనకి లాభం చెందించేదని ముందు చెప్పాను. आयुबर जीवन सब नष्ट होएगला యోబు గారి జీవితం అన్ని నష్టమైంది కదా. भक्ति దొరికి బోస్తి కానీ ఏం పట్టుకు కూర్చున్నాడు? భక్తిని పట్టుకొని కూర్చున్నాడు. तार स्त्री कहले तू जाई मरो. భార్య ఏం చెప్పింది? నీ భక్తిని అట్టుకొని కూర్చున్నావు కదా, వెళ్ళి చచ్చిపో. भक्ति దొరిబ ద్వారా కోణ ఎలా భక్తి పట్టుకున్నందుకు ఏమైంది? तार पिला మన 10 జన మరిగలా 10 పిల్లలు చనిపోయారు. ఆ తంగరో జమ్మి వాడి సబు నష్ట ఎలా అనుకున్న పొలం ఆస్తి డబ్బు ధాన్యం అన్ని నష్టమైంది. तारो माने मेंढा और गधो और माने क्यामल सब नष्ट అనుకున్న గొర్రెలు మందలు ఆవులు గేదెలు అన్ని చచ్చింది. स्त्री पड़ेला చివరికి భార్య కూడా విడిచి शरीर कोण हो जाए శరీరం అంతా ఏమైంది? शरीर भीतर आसी भूख खाई శరీరం అంతా పురుగులు తింటున్నాయి. शरीर जाए శరీరం కూడా పోయింది. भक्ति चाडू नथला దాని భక్తి విడిచిపెట్టి भक्ति दोरला लाभ వచ్చి की भौनी ఇప్పుడు చెప్పండి, భక్తిని పట్టుకుంటే ఏమైనా లాభం ఉందో? लाभ వచ్చి की లాభం ఉందా? हेलो और संग्रह शिबार వచ్చి నాతో రావాలి. भक्ति दोरला लाभ వచ్చి की नहीं భక్తిని హత్తుకుంటే లాభం ఉందా? स्त्री గోలా భార్య విడిచిపెట్టలేదు. 10 పిల్ల గోలా 10 పిల్లలు చనిపోయారు. జమ్మి వాడి నష్ట ఎలా పొలం ఆస్తి నష్టమైంది. గాయి బట్ట నష్ట ఎలా ఆవులు గేదెలు మండలం शरीर विनाश वाला శరీరం పురుగు పట్టింది. हालेलुया హల్లెలూయా. भक्ति दोरिबा द्वारा భక్తి పట్టుకున్న ద్వారా भक्ति दोर्तिबा सगास భక్తిని పట్టుకున్న ద్వారా कोण नष्ट हेईगला ఏమి ఆయన చేతిలో నుంచి నష్టమైందో सब स्त्री के छाड़ी के सब मिला భార్యని విడిచి అన్ని తిరిగి దొరికింది. हेलो భార్యను విడిచి
అన్ని తిరిగి దొరికింది. ಬೆಸ್ಟ ಫಿಲಮ್ ಇಲ್ಲ 10 పిల్లలు దొరికారు, ಗೋರಂ ಇಲ್ಲ ఇల్లు దొరికింది, ತಗ್ರ ಮೇಸಸ್ ಮೆಂಟ ಸಬ್ ಡಬಲ್ ಡಬಲ್ గొర్రెలు మందలు డబలో ಚೋ ಲೆಸ್ ಸೇಸೋ ముగింపు. ಐಬುಗ್ರ ಶರೀರ ఆయోబుకు కలిగిన శరీరం ಚಂಡಿ ಸಚ್ಚಿ ಚೋಟ ಪಿಲಮಾನಗರ ಶರೀರ ಪೋಲಿ చిన్న పిల్లల శరీరంగా మారింది. ಹಲೋ విన్నారా? ಹಲೋ బాగా వినాలి. ಬರ ಶಾಂತರ ರಗದ ನಗದ ಪ್ರೈಸಲು ಅಡಸುವ హలో భక్తి దొర్రా సమరం కోణ నష్టం ఎలవే గుడ్ బై బరా చెప్పండి. భక్తిని హత్తుకొని పట్టుకున్నప్పుడు కొన్ని నాశ నష్టాలు వచ్చిందా, వాటికి బాయ్ బాయ్ చెప్పి తప్పేమీ లేదు. తాపాయి కక్కుర్ది కరోనా అది పోయింది, అది కొట్టుకొని ఏడవద్దు. అలే సెడే తాపాయి తుమే తాంగిలే ఆ భక్తిని వదిలి దాని వెనకాల పరిగెట్టావో కోణ కొట్టేవు ఇది పోద్ది, అది పోద్ది. లాస్ట్ కొత్త కొయ్యపై బేసి అస్తుచ్చి చివరి మాట అని చెప్పడానికి ఉంది. ఏలిసార సంగరే చలితి లేకుండా గెగసి బోలి జోడ ఎలీషాతో శిష్యుడుగా ఉన్న ఒకడు గెహజీ, సే కోణ కొలే ఆయన ఏం చేశాడు? దూర దేశరు జోడ అసలు దూర దేశం నుంచి ఒకడు మంత్రి వస్తుంది, పెద్ద మంత్రి వచ్చాడు. కుష్ఠరోగతిలా కుష్ఠవ్యాధి ఉంది. ఇది తగ్గ జాయికి కొలి తుమ్మే పానీలో డూబి జబా సాతు దొరే ఆయనకి వెళ్ళి పాస్ట్ గా చెప్పారు, నువ్వు వెళ్ళి నీటిలో మునిగి స్వస్థత అయిపోతున్నాడు. అలే సాతు దొరే పానీలో డూబిలే 7 మారు మునిగారు. ସେତେବେଳେ ତାର ଶରୀର ସୁସ୍ଥ ହେଇଗଲା. అప్పుడు ఆయన శరీరం స్వస్థత పొందింది. ఏ ବେଶୀ ଟଙ୍କା ବସ୍ତ୍ର ସୁନା ସବୁ ଧରିକିରି ଆଇଲା. ఆయన ఈ అయ్యగారిని కలవడానికి బోల్డ్ డబ్బులు, బోల్డ్ వెండి, 7 బంగారం, బట్టలు ఇవన్నీ మోసుకొని వచ్చాడు అయ్యగారికి ఇద్దామని. ସେତେବେଳେ 5000 କହିଥିଲେ ମତେ ଦରକାର ନାହିଁ. అయ్యగారు నీ సొమ్ము నాకెక్కర్లేదు, ତମେ ଜାଣି ଏ వెళ్ళిపో. ଏଇଟା ସବୁ ଧରିକିରି ପଳେଇ ଯାଉଛି. ఇవన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఈయన. ସେତେବେଳେ ତାର ଦାସ ଗେଗସି అయ్యగారి కింద పని చేసిన దాసుడు అనుకున్నాడు. ମୁଁ ଏବେ ଆସିବି ବୋଲି ଆଜ୍ଞା అయ్యగారు ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడు వస్తాను, చిన్న పని ఉంది. ఏ దౌడి దౌడి ଯାଉଛି. వీడు ఏం చేశాడు? యమ స్పీడ్ లో పరిగెట్టి వెళ్ళాడు. ରଥରେ ପଛରେ ଦୌଡୁଛି. ఆ వెళ్ళిన రథం వెనకతో పరిగెట్టి ଆଜ୍ଞା అయ్యగారు ଆଜ୍ଞା అయ్యగారు ଏବେ 2 ଜଣ ఎఫ్రేమ్ దేశରୁ ଆସିଲା. అయ్యగారు మీకు ఒక విషయం తెలుసా? మా అయ్యగారి దగ్గరికి 2 వచ్చారు ఎఫ్రేం దేశంలో నుంచి. ତାକୁ ପଠେଇବାକୁ କିଛି ପଇସା ନାହିଁ. వారికి ఇచ్చి పంపించిన అయ్యగారి చేతిలో డబ్బులు లేవు. ସେଟା ଆପଣ ଟିକେ ଦିଅ. అందుకే మీ చేతిలో నుంచి కొద్దిగా ఇవ్వండి. ସେତେବେଳେ ఈ ମନ୍ତ୍ରୀ ఈ మంత్రి ତାକୁ ଦେଇଦେଲେ. సరుకులన్నీ ఆయన చేతికి ఇచ్చారు. ଏ ସବୁ ଧରିକିରି ଗୋଡେ ରଖିଲେ. ఇవన్నీ మోసుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు? ଘରେ ଆଣିକି ରଖିଲେ. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఉంచాడు. କାଢିକିରି ପୋଡିକିରି ଶୁଣିବା ఇవన్నీ చదివి వినిపించడానికి ఇష్టం ఉంది. ଏଇଟା ଦ୍ୱିତୀୟ ରାଜା ବଳି ପଢିଲେ ତମକୁ ଜାଣିପାରିଲେ. 2వ రాజుల గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. ସେଠି କଣ ଲେଖାଯାଇଛି? ఏం జరిగిందో తెలుసా? 5 ଅଧ୍ୟାୟ ପଢିଲେ ତମକୁ ଜାଣିବ ମୁଁ କହିବାର. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదివితే చాలు. ଏ ଘରେ ସବୁ ଠଙ୍ଗା ଭାଷା ସବୁ ఈ డబ్బు ధాన్యం ఇదంతా ఇంటికాడ ఏం చేశాడు? ଧୀରେ ଆଜ୍ଞାଙ୍କର ପక్క ଆସିଲା. మెల్లిగా ఎవరి దగ్గరికి వచ్చారు? శిష్యుడు అయ్యగారి దగ్గరికి వచ్చాడు. ଆଜ୍ଞା ବୋଲ అయ్యగారు బాగున్నారా? ସେତେବେଳେ ଆଗେ ପଚାର ତୁ କୋଉଠି ଯାଇଥିଲେ ବୋଲି. అప్పుడు వెంటనే అయ్యగారు అడిగారు, తమ్ముడు ఎక్కడికి వెళ్ళావు? ତମେ ସେ ରେଦର ପଛରେ ଦାବଡିବାଟା ମୁଁ ଦେଖିଲା ବୋଲି କହିଲି. నీవు రథం వెనకతల పరిగెట్టింది నేను చూచాను అన్నారు అయ్యగారు. ତାର ପାଖରୁ ତମେ ଠଙ୍ଗା ଆଣିକି ରୋକିଲେ ତ. ఆయన దగ్గర నుంచి డబ్బు అడిగేసి తెచ్చుకొని ఉంచావు కదా, ଆହୁରି ଗୋଟେ గిଫ୍ଟ ବି ତମକୁ ମୁଁ ଦେଇଛି. దానితో ఇంకొక బోనస్ కూడా నీకు దొరకడానికి ఉంది, అది కూడా తీసుకో. କୁଷ୍ଠ ବି ଦୂର. ఆయనకి వదిలేసిన కుష్ఠం నువ్వు తీసుకో, నీ కుటుంబం తీసుకో. ମୁଁ କହିବାର ଅର୍ଥ ବୁଝିପାରୁଛୁ? నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? ଏଲିଶା ఈ సేవకుడైన ఏలీషా ତାର ସମୟରେ ତ ଦୁର୍ଭିକ୍ଷ ବେଶୀ ଥିଲା. ఆ కాలంలో విపరీత కరువు ఉండేది. ଘର ନଥିଲା, ఇల్లు ఉండేది కాదు, ରହିବା ସ୍ଥାନ ନଥିଲା. ఉండడానికి చోటు ఉండేది కాదు. ସେତେବେଳେ ପଇସା ମାଗି ନାହାନ୍ତି. అప్పుడు కూడా ధనం తెచ్చిన వాడి దగ్గర నుంచి ధనం అడగలే. ଏମିତି ଆସିଲେ ତମର ଭକ୍ତ କେମିତି ଥିବ? ఇలాగ గాని సదుపాయం నీ ఇంటికి తెరిచొస్తే నువ్వేం చేస్తావు? ରାସ୍ତାରେ ଏତେ ଗଟ ବାଣ୍ଡିଲ ଠଙ୍ଗା ପଡିଲେ ତମର ଭକ୍ତି ଜଣା ପଡେ. రోడ్డు కాడ 2000 రూపాయల కాగితం ఒక కట్ట దొరికితే కొందరు ఆత్మీయత అన్ని కనిపిస్తుంది. గట్టిగా ప్రైజ్ ସେତେବେଳେ ଏକା ତମର ହୃଦୟ ଭିତରେ 2 ଜଣ ଝଗଡ଼ା ହବ. అప్పుడే నీ హృదయం లోపల 2 బయటకు వస్తారు, కొట్టేసుకుంటారు. ଧର తీసుకో, ନାଇଁ తీసుకోవద్దు, ଧର ନାଇଁ ଧର ନାଇଁ లోన కొట్టేసుకుని ఉంటారు. తీసుకోవద్దు. ఎవరికి గెలిపి ఇస్తావు? ଠିକ ଭକ୍ତି ଥିଲେ సరైన భక్తి లోనుంటే
ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରିବାର କଥା భక్తి వేషం ధరించే విషయం కాదు నేను చెప్పి ଭକ୍ତି ତୁମେ ଦୋରି ରଖିଲେ సరైన భక్తి ధరించుకుంటే ହ୍ୟାଲୋ హలో ଆମକୁ କେବେ ବି ନଷ୍ଟ ହେବ ନାହିଁ ଲାଭ ହେବ మనకి ఏమి నష్టమైనా పర్వాలేదు, అది లాభంగా మారదు. ଏବେ ମନୁଷ୍ୟର ଦୃଷ୍ଟିରେ ఇప్పుడు మనుషుల దృష్టి ସବୁ ନଷ୍ଟ ହେଇଛି ବୋଲି ଭାବନ୍ତି అన్ని నష్టమే నష్టమే କୋଉଠି అనుకుంటున్నారు. ନଷ୍ଟ ତୁମର ଜୀବନ ଘଟିବ ନାହିଁ ఎక్కడ నష్టం మీ జీవితంలో జరగదు, ନଷ୍ଟ ହେଇଯାଇଛ ఎక్కడ ఆశ్రమం నష్టం జరిగిందో ତାପରେ ତୁମର ପାଖକୁ ପଳେଇ ଆସିବ రెండంతులు తిరిగి వచ్చే సమయం వచ్చినది. Hallelujah! హల్లెలూయా. ଏବେ ଟିକେ ବୁଝିପାରୁଛୁ ఇప్పుడు కొద్దిగా అర్థమైనట్టు ତାପରେ କହିବି ଭକ୍ତିର ଗୁଣ ଗୁଡ଼ିକ କଣ ବୋଲି କହିବି ఇంకా నేను భక్తి యొక్క గుణ సాదృశ్యాలు చెప్తాను కదా. ସେଟାକୁ ଆପଣ ଜାଣିବ అప్పుడే మీకు అర్థమయ్యేది. ଗୋଟେ ଦିନ ହେବ ନାହିଁ ଯେଟା ଗୋଟେ 3-4 କ୍ଲାସ ହେବ ఇది ఒక 3-4 క్లాసులు ఎక్కితేనే మీకు ఎక్కేది. హలో ప్రైజ్ హలో ఈ కరోనా కాలంలో మତେ ବେଶୀ ଲୋକకి ଚିହ୍ନି ପାରିଲେ ఈ కరోనా కాలంలోనే నేను చాలా మందిని దర్శించి అర్థం చేసుకోగలిగాను. ఏమనగారు భక్తి కోణ బోలే సెతବେଳେ జడ ఎంత భక్తి ఉందో అప్పుడు ఏం చేసింది, కంటికి కనిపించింది. ନାମ କହିବାଟା ବେଶୀ ଦୁଃଖ ଲାଗୁଛି పేర్లు చెప్పడం చాలా దుఃఖము, అసహ్యం అనిపిస్తుంది. ସମସ୍ତଙ୍କୁ ପଇସା ଦେଇଥିଲେ అందరికి డబ్బులు ఇచ్చాం ପାଷ୍ଟର ମାନଙ୍କୁ సేవకులకి, ସେ ସମୟରେ ପଇସା ଦେବା ପାଇଁ ମୋର ହାତରେ ନାହିଁ ఆ టైంలో డబ్బులు ఇవ్వడానికి లేవు. ସେତେବେଳେ କଣ ହେଲା అప్పుడు ఏం చెప్తున్నారు, ସେମାନେ କୋମଳ ସ୍ଥାନ ଖୋଜିକିରି ପଳେଇଲେ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ డబ్బులు దొరికే విధానం ఉందో అక్కడికి కప్ప లాగించేస్తున్నారు. ఎప్పుడు ମୁଁ କହିବାର ଅର୍ଥ 10 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋର ସହିତ ଲାଗିକି ରହୁଥିଲେ 10 సంవత్సరాలతో నాతో కలిసి ఉండి తోడుగా సేవా పరిచర్య నడిచే వాళ్ళ కష్ట సుఖాల్లో కలిసి మెలిసి ఉన్నాం. 12 ମାସ ପର୍ଯ୍ୟନ୍ତ ପଇସା ଦେଇନାହାନ୍ତି ଗୋଟେ ବର୍ଷ ఒక సంవత్సరం తో పాటు అయింది, ఇవ్వడానికి ఏం లేదు, ମତେ ବି ନାହିଁ నాకు లేవు. କଣ କରିବି ఏం చేయాలి? ఇలాగ భక్తి କେମିତି ଅଛି అప్పుడే ఈ తోడు నడిచిన వాళ్ళు ఉన్నది ఎలాటోలో అన్నది ఏమైంది. జీసు କହିଲା ପ୍ରକାର ମୁଁ କହିଥିଲେ ఏసై చెప్పినట్టుగా నేను కూడా చెప్పే వదిలేసాను. ଯିବା ପାଇଁ ଇଚ୍ଛା ହେଲେ ଯାଆନ୍ତୁ ବୋଲି କହିଲେ నీకెక్కడ పచ్చదనం కనిపెడుతుందో వెళ్ళిపో. ଆଗେ ତା ମଧ୍ୟରେ 2 ଜଣ କହିଲେ కానీ వీరందరి మధ్యలో ఇద్దరు సేవకులు ఏమన్నారో ସେ తెలుసా, କଣ କହିଲେ ଆଜ୍ଞା అయ్యగారు ଟଙ୍କା କାଲି ମିଳିବ ఈ రోజు కాకపోతే రేపు డబ్బు దొరుకుతుంది అయ్యగారు. ଏଇଟା ବାକି ଆମର ମିଳିବ కానీ ఆత్మీయతకు కలిగిన వాక్యాలు మాకు దొరకగలుగుతారు. ମୁଁ ଆପଣଙ୍କୁ ଜାଣିବା ନାହିଁ అయ్యాను నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ରଜନୀ ପାଷ୍ଟ ମରିବା ପୂର୍ବରୁ రజనీ పాస్ గారు చనిపోయే ముందు ଗୋଟେ ଦିନ ସକାଳେ ମୋର ଘର କହିଲେ ମୁଁ ଉଠିକିରି ଆସିଛି నేను పొద్దునే ఒక 7:30 ఆ టైం ఉంటుంది, మేము లెగిచి వచ్చిన టైం. ସେ ଆସି ఆయన పరిగెట్టి వచ్చి ଏ କଣ କରେ ମାନେ ଆଉଡ଼ି ପଡି କହିଲେ ఆయన కాళ్ళ మీద పడేసి చెప్తున్నారు, ଆଜ୍ଞା అయ్యగారు ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ଆପଣଙ୍କୁ ଛାଡ଼ିବ ନାହିଁ చనిపోయిన వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ସେ କେମିତି କହିଲେ ସେମିତି ହେଇଗଲା ఆయన ఎలా చెప్పారో అలాగే జరిగింది. ସେ ମୁଁ କହିବାର ଅର୍ଥ ఇదే నేను చెప్పొచ్చిన అర్థము. ପ୍రైଜ୍ హలో హల్లెలూయా, ప్రైజ్ హలో హల్లెలూయా. భక్తి ତୁମେ ଦୂରି ରଖ భక్తిని బిగించి పట్టుకో. ଭକ୍ତିର ବ୍ୟାଖ୍ୟା ନାହିଁ భక్తి యొక్క వేషం కాదు మనకు కావాల్సింది. భక్తి ଥିଲା ଶକ୍ତି ଥିବ ଭଉଣୀ నిజాయితీ కలిగి భక్తి ఉంటే శక్తి కూడా ଶକ୍ତି ଥିଲା ଭକ୍ତି ଥିବ శక్తి ఉంటే భక్తి ఉంటది. ଏ ଶକ୍ତି ତୁମର ଭକ୍ତିକୁ ବଦଳି କରିପାରେ శక్తి భక్తిని ఏం చేయగలుగుతుంది, ତୁମର ସ୍ୱଭାବକୁ ବଦଳି କରିବ నీ స్వభావములో మార్పు, ସ୍ୱଭାବକୁ ବଦଳି କରିବ స్వభావములో మార్పు. ଦେବୀ ପାଇଁ ଧନ୍ୟବାଦ କରୁଛି దేవి కోసం అన్నాడు, ସେ ମୁଁ ତାକୁ ଜନ୍ମ ଦେଇଛି ବାପ୍ଟିସମ୍ ଦେଇଛି నేను ఆమెకి ఆత్మికతలో కని బాప్తిసం ఇచ్చాను. ସେ ଗୋଟେ କଥା ମତେ କହିଲେ ଆଜ୍ଞା ଆପଣଙ୍କୁ ମୁଁ ଛାଡ଼ିବ ନାହିଁ ବୋଲି ఆమె ఒక రోజు వచ్చి ఒక మాట చెప్తే, అయ్యగారు ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టను. ତାକୁ ଡାକିଲେ ଜଣେ వాళ్ళకొకరు పిలిచారు, ଆମର ସାଙ୍ଗ ମଣ୍ଡଳୀ କାଶ ବୋଲି మా సంఘానికి వచ్చాయి. ସେ କଣ କହିଲେ ఆమె వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఏ ଆମର ଘରେ ଆସି କେମିତି ବସିବାଟା ଦେଖିଲେ ତମେ ଡରିଯିବ ପାଖରେ పిల్లలు మన ఇంటికి వచ్చి కూర్చుని చూసిన మన దేవి భయం కలుగుతుంది. ମୋର ପାଖରେ ଆସିକିରି ବସିବ పక్కన వచ్చి కూర్చుంటారు, ହାତ ମେର ଉପରେ ପକେଇବ చేతులు నా మీద పెడతారు, ସେଇଟା ସବୁ କରିବ ఇవన్నీ చేస్తారు. ଆପଣ ଦେଖିଲେ ଯାର ଭୁଲ మీరు ఇది చూసినప్పుడు కొందరు తప్పు అనుకుంటారు. ପ୍ରାଇଜ୍ ହେଲେ ସେ କଣ କହୁଛି ఆయన ఏం చెప్పిందో తెలుసా, ଆଜ୍ଞା ଏ ମଣ୍ଡଳୀ ଆପଣଙ୍କୁ ଆମେ ମୁଁ ଛାଡ଼ିବ ନାହିଁ ବୋଲି అయ్యగారు ఎవరు విడిచిపెట్టినా ఏం చేసినా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏం చేయను, ఈ సంఘాన్ని మీకు నేను విడవను.
ମୁଁ କଣ କହୁଥିଲି నేను చెప్పడానికి కారణం ఏంటిది? ଆରେ ଭକ୍ତି ଥିବା ଲୋକକୁ ଛାଡ଼ନି లోన భక్తి ఉన్న వారిని ఏం చేయకూడదు. ସେ ଭକ୍ତି ଥିବା ଲୋକ ଦୂର అలాంటి భక్తి కలిగిన వారు నీకు మేలే. ଆପଣଙ୍କର ଜୀବନକୁ ଆଶୀର୍ବାଦ వారికి జీవితానికి ఆశీర్వాదం రప్పించు. କଣ ନଷ୍ଟ ହେଲେ ବି ఏమి నష్టమైన କଣ କ୍ଷତି ହେଲେ ବି ఏమి నష్టమైన ସବୁ ଫେରସ୍ତ ତୁମର నీ తిరిగి నీకు జరిగితే ଈଶ୍ୱର ତୁମକୁ ଫେରସ୍ତ ଦେବା ପରମେଶ୍ୱର దేవుడు నీకు తిరిగించిన దేవుడు. ଆଜି ఈ రోజు ମୁଁ ଶେଷ କଥା କହୁଛି చివరి మాట చెప్పడానికి వెళ్తున్నాను. ଆମେ ଭକ୍ତି ଦୌରିବ ରଖିବା భక్తిని బిగించి పట్టుకో. ପାଉଲ କହୁଛନ୍ତି పౌలు చెప్పేది ମାନେ ଶେଷ କାଳରେ చివరి కాలములో ଭକ୍ତିର ବେକ ଧାରଣ କରି ଶକ୍ତିକୁ ପରିତ୍ୟାଗ భక్తి వేషాన్ని ధరించి శక్తిని త్యజించేవారు లెగుచుతారు. ସେମାନଙ୍କର ମଧ୍ୟରେ వారి మధ్యలో నుంచి ଆମେ ଭକ୍ତି ହେଇକରି ଯିବା మనం భక్తులై నిలబడి తీరి రుజువు పరుతాం. ଭକ୍ତିରେ ଠିଆ ହେଲେ ସବୁ କେମିତି ହବ భక్తితో నిలబడితే ఏమైతీరింది? ଭକ୍ତର ଉପରେ ସବୁ ଲୋକ ମାଡ଼ି ପଡିବ భక్తుని మీదే అందరూ కాలేసి తొక్కేది. ତମକୁ ଜାଣି ନାହିଁ ଏଇଟା ପରେ କହିବେ ଏଇଟା నేను వచ్చే వారాల్లో అది చెప్తా. వచ్చిన వారం ନାହିଁ ଆହୁରି ତ ପରେ ପରେ కొన్ని କହିବେ రోజులు పోయాక చెప్తా. అది ଭକ୍ତି ଧରିଲେ భక్తిని పట్టుకుంటే ତୁମେ ତୁମେ ଏବେ ହେଲେ ତୁମର ବିରୁଦ୍ଧରେ କେହି ଦେବ నీవు గాని ఏబేలుగా ఉంటే నీ వ్యతిరేకంగా ఎవడుంటాడు? రాళ్ళు పట్టుకొని రెడీగా ఉంటాడు. ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, పక్కనే ఉంటాడు. ବୁଝୁନା ତୁମେ ଦାବି ଦେଲେ ତୁମର ବିରୁଦ୍ଧରେ କେହି ଥିବ నీవు ఒక్క దావీదైతే నిన్ను ఎదిరించడానికి ఎవడుంటాడు? ଗଲିଆ ଦେଲେ ସବୁ ଲୋକ ఒక సౌలు. ଗୋଟେ ଥର ହେଲେ ఒక్కసారి కాదు. ତୁମେ ଗୋଟେ ଇସ୍ରାଏଲ ହେଇଗଲେ నీవు ఒక ఇశ్రాయేలీయుడు అయితే ତୁମକୁ ବିରୁଦ୍ଧରେ କେହି ଅଛି నిన్ను ఎదిరించడానికి ఎవరుంటారు? ଫାରୋ ఒక ఫరో ఉంటాడు. କହିବାର ବୁଝୁନା ତୁମକୁ నేను చెప్పింది అర్థమవుతున్నదా? ତୁମେ ଭକ୍ତି ହେଇକିରି ଚାଲିଲେ అంటే వీళ్ళందరూ భక్తితో ఉండి జీవించిన కారణం కాబట్టి ସେମାନଙ୍କର ବିରୁଦ୍ଧରେ ଲୋକ ଉଠେ వాళ్ళు ఎదిరించే వాళ్ళు పక్కనే ఉన్నారు. ଆରେ ତୁମକୁ ଜାଣି ନାହିଁ ఇది కొందరికి తెలియట్లేదు. ହେଲେ ତମେ ଏମିତି ଦେଖିଲା ସମୟରେ ତାକୁ ଦେଖିକିରି କ'ଣ କରିବ ఇలా చూసినప్పుడు వాళ్ళు చూసేయమంటాం, ఈడే చాలా మంచోడు, వీడికన్నా మించినోడు ఎవరు? ସେମିତିକା ଲୋକ ତୁ ପ୍ରେମ କର అలాంటివన్నీ ప్రేమించుకో. ତୁମର ବିରୁଦ୍ଧରେ ମାନେ ପତ୍ର ପକେଇବା ଲୋକକୁ ଦେଖିଲା ସମୟରେ ଭାଇ କେମିତି ଅଛି ଭଲ ଅଛି నీ వ్యతిరేకంగా రాయి పట్టుకొని నేను చంపడానికి కోరినోడు చూడు, సహోదరా బాగున్నావా, తిన్నావా అడగండి. ସାର୍ ଘରକୁ ଯାଉ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ତୁମେ ପ୍ରେମ କରିବା ଲୋକର ପାର୍କ ଗଲେ ଗଲେ କ'ଣ ଲାଭ నీవు ప్రేమించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం పన్నం పెట్టేసి లాభం. ଏବେ ସୁନିତା ମୁଁ ଗଣ୍ଡଗୋଳ ହେଇଛି ఉదాహరణకి నేను సునీత కొట్టుకున్నాను. ମୁଁ ସୁନିତାకి ବେଶୀ ଗଣ୍ଡଗୋଳ କଲେ నేను సునీత మీద అలిగి కోపగించేశాను. ସୁନିତା କ'ଣ କରିବ ମୋର ଘରକୁ ବେଶୀ ବେଶୀ ଆସିବାର అప్పుడు సునీత ఏం చేయాలి? నా కోపం చల్లార్చడానికి రోజు మా ఇంటికి వచ్చేయాలి. ଏମିତି ଥରେ ଆସିଲେ କ'ଣ ହବ ఇలాగ ఒక 10 సార్లు అయితే ఏమైపోద్ది? అయ్యో ఈ మనుష ମୁଁ କେତେ ଗାଳି କଲେ ବି ଘରକୁ ମତେ ଛାଡୁନା ఎంత తిట్టినప్పుడు మీ నాన్న ఏం చేయట్లేదు, వదలట్లేదు. ఛే! నేను మారాలి, ఆమె మారింది. హలో విన్నారా? ఇదా మహాత్మా గాంధీ దేకదలే ఇదే మన గాంధీ తాతగారు చూసి నేర్చుకుంది. ఎట్టి మాటదలే ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ఒక్కడెక్కడికి వచ్చి గోపు మీద గట్టి కొట్టారు. సే హిందూ ఆయన హైందవుడు. మారి వాళ్ళ క్రిస్టియన్ కొట్టినోడు ఎవడు తెలుసా? దేవుని బిడ్డ. ఏంటి మరి ఎమిది దేకదలే ఇటు ఇటు మారో వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా? ఇక్కడ కొట్టావు కదా, ఇది కూడా కొట్టు, మార మారు కొట్టు కొట్టు. కొట్టారా? కొట్టారమ్మడి. మారలేకి కొట్టాడా? మారలా మరి కొట్టడానికి చేయి రాలే. ఏమనగర మధ్య కే క్రిస్టియన్ ఇప్పుడు చెప్పండి, భక్తుకి వీళ్ళిద్దరి మధ్యలో భక్తుడు ఎవడు? హలో ఉన్నారా? ఇదొక భక్తి, ఇదే యథార్థ భక్తి. భక్తి బార కసివారు నీ లోపల ఉన్న భక్తి బయటికి రావాలి. ତୁମର భక్తికి କ'ଣ ଅଛି? నీ భక్తికి ఏముంది? శక్తి ଅଛି. ఒక శక్తి ఉంది. ఆ శక్తి అన్య లోకమానଙ୍କର జీవనకు చేంజ్ కరు. ఆ శక్తి ఇతరుల జీవిత అనుభవాన్ని మార్పు చెందిస్తుంది. ଆପଣଙ୍କର ଭକ୍ତି నీ భక్తి ଦେଖିକିରି କହିବ, ଦେଖିକିରି କହିବ ఈ భక్తిని గురించి చెప్తారు. హల్లెలూయా Praise the Lord. ప్రభల శాదర రకదర ଏଟା କୁମାରୀ ଉନି ହବାର ଅଛି కుమారి ఆ రీతిగా అవ్వాలి. ରହିଥିଲ କୁମାରୀର ନାଁ କହିଛି ବୋଲି ବାହାଘର ଦୁଃଖ କର ନାହିଁ, ସମସ୍ତଙ୍କ ନାଁ କହିବାର ସମୟ ନାହିଁ. కుమారి యొక్క పేరు చెప్తున్నారని దుఃఖపడొద్దు, అందరి పేర్లు చెప్తున్నారు. ତୁମେ ଭାବୁଛ
ସମସ୍ତଙ୍କ ନାଁ ଜାଣିଛ ସମସ୍ତେ ଜାଣିଛ అందరి పేర్లు తెలియదా ఏంటో అనుకుంటున్నారు. ହେଲେ ଏବେ କହ ଆଜ୍ଞା ବୋଲି କହିଲେ ତୁମେ ବସିବ ହେଲେ ମୁଁ ସିଧା କହିବେ ସବୁ మీరందరూ కూర్చోడానికి బలం ఉంటే నేను అందరి పేర్లు చెప్తాను. ସମସ୍ତଙ୍କ పేరు ମତେ ଜଣା అందరి పేర్లు తెలుసు. Praise the Lord. హల్లెలూయా. ମୋ କହିବାର ଅର୍ଥ କ'ଣ ଅଛି నేను చెప్పొచ్చిన అర్థం ఏంటిది? ଖାଦ୍ୟ ଧରିବା దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలం చెడైనది. భక్తిని గట్టిగా పట్టుకోండి. భక్తి దొరికిరి କ'ଣ భక్తిని పట్టుకొని, ఆ భక్తి ଗୋଟେ ଶକ୍ତି ଅଛି ఆ భక్తికి ఒక శక్తి ఉంది. ତମଠାରେ ଥିବା ଭକ୍ତି ନାକି నీ లోపల ఉన్న భక్తికి ଗୋଟେ ଶକ୍ତି ఒక ଅଛି శక్తి ఉంది. କେତେ କହି ତତେ କଳେ ବି ఆ ଶକ୍ତି ଜଣଙ୍କର ଜୀବନକୁ ବଦଳ କରେ ఆ శక్తి ఒక్కొక్కరి జీవితాన్ని మార్పు చెందిస్తుంది. ସେତିକି ଲାଗି అందు గురించి ଆଖି ବନ୍ଦ କର కళ్ళు మూసుకుందాం. ଗୋଟେ ମିନିଟ୍ ఒక్క నిమిషం ଆପଣଙ୍କ ଜୀବନକୁ మీ జీవితాన్ని సమర్పించుకుందాం. ଆଜି ଆମର